దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించిన ధనవంతుడు అంట వీడు. వీడు మూడో రకం ధనవంతుడు. లూకాసు వార్త 18 అధ్యాయం 23 వరకు దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించిన ధనవంతుడు మనకు కనబడుతున్నాడు. ఇక ఇంకొక ధనవంతుడు కూడా ఉన్నాడు లూకాసు వార్తలో. లూకాసు వార్త 19:2 జీవితాన్ని మార్చుకుని రక్షణ పొందుకున్న ధనవంతుడు. ఆయన కోసం కూడా మనం వినే ఉంటాం. ఆయన పేరు జక్కయ్య. ఆయన కూడా ధనవంతుడే లూకాసు వార్తలో. ఆ తర్వాత లూకాసు వార్తలో ఇంకొక ధనవంతుడు కూడా ఉన్నాడు. మొత్తం 5 ధనవంతుడు కదా. లూకాసు వార్తలో ఇంకొక ధనవంతుడు 23 అధ్యాయం 50, 51, 52, 53 వచనాల్లో ఆయన పేరు అరుమతి యోసేపు. ప్రభు కొరకు తెగించిన ధనవంతుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా మనం లూకాసు వార్తలో 5 ధనవంతులు మనం చూస్తాం. మరి ఇప్పుడు 5 కోసం చెప్పేస్తారా పాస్టర్ గారు అంటే కుదరదు. 5 కోసం చెప్పాలంటే 5 రోజులు రావాలి. కాబట్టి నేను ఇప్పుడు ఒక్క ధనవంతుని కోసమే చెప్తాను. మొట్టమొదటిగా మనం చదువుకున్నాం కదా, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్న ధనవంతుడు దేవుని దృష్టిలో వీడు వెర్రివాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా మనం గమనిస్తే చాలా ప్రాముఖ్యమైన సంగతులు లూకాసు వార్తలో పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుడైన లూకా ద్వారా వ్రాయించినట్లుగా మనకు కనబడతా ఉంది. మనం చదువుకున్న ఈ అధ్యాయంలో కూడా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మనం చదువుకున్న ఈ అధ్యాయంలో కూడా, ఈ 12వ అధ్యాయంలో కూడా మీరు జాగ్రత్తగా పరిశీలనగా చదివితే ఇక్కడ 7 రకాలైన హృదయాలు మనకు కనబడతాయి. 7 రకాలైన హృదయాలు. మొట్టమొదటిగా మొదటి 12 వచనాలు మనం చదివితే, అక్కడ జాగ్రత్తగా మీరు చదివితే వినండి, చదివితే బోల్ టైం అయిపోతుంది. అక్కడ మనం ఇంటికి చదువుకోండి. అది భయపడే హృదయం మనకు కనబడుతుంది. దేవుని ఒప్పుకునే విషయంలో భయపడే హృదయం మనకు కనబడుతుంది. లూకాసు వార్త 12 అధ్యాయంలో మొట్టమొదటి హృదయం అది. తర్వాత 13 నుంచి 21 వచనాలు చదివితే దురాశ కలిగిన హృదయం మనకు కనబడుతుంది. ఎలాంటి హృదయం అది? దురాశ కలిగిన హృదయం మనకు కనబడుతుంది. తర్వాత 22 నుంచి 34 వచనాలు చదివితే చింతతో కూడిన హృదయం, చింతతో నిండిపోయిన హృదయం మనకు కనబడుతుంది. తర్వాత 35 నుంచి 40 వచనాలు చదివితే మెలకువ కలిగిన హృదయం మనకు కనబడుతుంది. ఏ హృదయం? మెలకువ కలిగిన హృదయం కనబడుతుంది. 49 నుంచి 53 వచనాలు చదివితే పోరాడే హృదయం మనకు కనబడుతుంది. పోరాడే హృదయం మనకు కనబడుతుంది. తర్వాత చివరిగా 54 నుంచి 59 వచనాలు చదివితే ఎదురు చూచే హృదయం మనకు కనబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఒప్పుకునే విషయంలో భయపడే హృదయం, దురాశ కలిగిన హృదయం, చింతతో నిండిన హృదయం, మెలకువ కలిగిన హృదయం, మత్తులో ఉన్న హృదయం, పోరాడే హృదయం, ఎదురు చూసే హృదయం. ఇలాగా 7 రకాలైన హృదయాలు కేవలం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఇది కూడా నా ప్రసంగ అంశం కాదు. జస్ట్ మీకు ఆ అధ్యాయంలో ఉన్న కంటెంట్ అంతా మీకు ఇస్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఏమండి, దానిలో ఉన్న సారాంశం మీకు చెప్తున్నాను. నా ప్రసంగ అంశం ఒకటే, ఆ ధనవంతుని కోసమే చెప్పి నేను అంటే దేవుని ఎడల మనం ధనవంతుని కావాలి అనే విషయాన్ని గురించి, లేకపోతే మనం వెర్రివాళ్ళంగా మిగిలిపోతాం అనే విషయాన్ని గురించి ఈరోజు నేను మీతో మాట్లాడబోతా ఉన్నాను. నేను ఇంకా మనం చదువుకున్న ఆ వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఇంట్రడక్షన్ అయిపోయింది, లోపలికి వెళ్దాం. జాగ్రత్తగా మాటలు మీరు గమనించండి. యేసు ప్రభు వారు ఆయన పరిచయం చేసిన దినాల్లో ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారిని, బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టవాలని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడిగాడంట. చాలా విచిత్రమైన ప్రశ్న. యేసు ప్రభు వారిని అడగాల్సిన ప్రశ్న కాదు ఇది. కానీ మరి వీడికి ఎందుకు అడగాలనిపించిందో నాకు తెలియదు. కానీ వీడు యేసు ప్రభు వారిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇదిగో మా నాన్నగారికి కొంచెం ఆస్తి ఉంది, పిత్రార్జితం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఆ ఆస్తిపాస్తుల విషయంలో నాకు మా అన్నయ్యకు తగాదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. కాబట్టి బోధకుడు నువ్వేం చేస్తావంటే, మరి ఏ విధంగా నా వాటా నాకు రావాలో, నాకు ఎంత వాటా రావాలో నువ్వేం చేస్తావంటే, నా వాటా నాకు వచ్చేలాగా నా సహోదరునితో మాట్లాడి నా పిత్రార్జితంలో నాకు రావాల్సిన భాగాన్ని నాకు పంచిపెట్టే విషయాల్లో నాకు సహాయం చేయని చెప్పేసి బోధకుడిని, అంటే యేసు ప్రభు వారిని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఆయన ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, ఆయన అన్నాడు, ఆయన పోయి మీ మీద తీర్పుగా నేను పంచిపెట్టువానిగా నేను నన్నెవడు నియమించినని అతనితో చెప్తూ వచ్చాడు. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఇస్తున్న ప్రశ్న ఏంటి? నేను వచ్చి మీ నాన్నగారు ఆస్తిపాస్తులను మీ సహోదరునికి నీకు సమానంగా పంచాలా? ఎలా పంచాలో నేను చెప్పాలా ఏంటి?
నేను మేమే తిరపరిగా రాలేదు, పంచిపెట్టువానిగా రాలేదు అని యేసు ప్రభువారు, నన్ను దానికోసం దేవుడు నియమించలేదు అని యేసు ప్రభువారు చెప్తూ, యేసు ప్రభువారు ఈ ఉపమానాన్ని వారికి చెప్పారనమాట. అంటే వారు అక్కడ ఆస్తిపాస్తుల కోసం కొట్టుకుంటున్నారు, ధనం కోసం కొట్టుకుంటున్నారు, తండ్రి యొక్క పిత్రార్జితం కోసం కొట్టుకుంటున్నారు. కాబట్టి యేసు ప్రభువారు వారికి అర్థం అవటానికి, యేసు ప్రభువారు వారికి స్థితిగతులను గమనించిన దేవుడు ఈ ఉపమానాన్ని వారికి చెప్పడం ప్రారంభించాడు. ఆయన చెప్తూ ఏం చెప్పాడంటే, మరియు వారితో ఈ విధముగా లోభమునకు ఎడమియక జాగ్రత్త పడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. అంటే ఈ భూమి మీద మనుషుడు డబ్బు సంపాదించుకోవటం, కలిమిని సంపాదించుకోవటం, అది ఈ భూమి మీద మనిషి యొక్క జీవమునకు మూలము కాదు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈరోజు మనిషి దేన్ని ఈ జీవితంలో మూలముగా ఎంచుకుంటా ఉన్నాడు అంటే, ఈ భూమి మీద సంపాదించడమే మానవ యొక్క జీవితానికి మూలమని ఎంచుకుంటున్నాడు కదా. ఈ భూమి మీద ఏ మనిషినైనా అడిగితే, ఏంటి నీ గోల్ ఏంటి, నీ జీవితం యొక్క గురేంటి అని అడిగితే చాలామంది చెప్తూ ఉంటారు, ఈ భూమి మీద చక్కటి ఇల్లు సంపాదించుకోవాలి, చక్కటి ఉద్యోగం సంపాదించుకోవాలి, చక్కటి కుటుంబం సంపాదించుకోవాలి, మంచి భూములు సంపాదించుకోవాలి, మంచి ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి కదా. ఏంటి నీ జీవితం యొక్క గోల్ ఏంటి, నీ బ్రతుకు యొక్క గురేంటి అని అడిగితే చాలామంది చెప్పే విషయం ఏంటంటే, ఈ భూమి మీద వారు మొట్టమొదటిగా మనతో మాట్లాడేది సంపాదన కోసమే మాట్లాడతారు. అంటే ఏమర్థం అవుతుంది, ఈ భూమి మీద సంపాదనే మానవ జీవితానికి మూలం అనుకుని మనుషుడు బ్రతుకుతూ ఉండడం మనం వింటా ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం, మనం గమనిస్తూ ఉన్నాం. ఈ భూమి మీద ఎంత భయంకరంగా మనుషులు సంపాదించుకోవడం కోసం దోచుకుంటున్నారో, సంపాదించుకోవడం కోసం మనుషులు ఏ విధంగా ఎంత దౌర్భాగ్యానికైనా ఒడిగడతా ఉన్నారో ఈరోజు ఈ లోకంలోని మనుషులు చూస్తే మనకు అర్థమైపోతా ఉంది. కారణం ఏంటి, ఎందుకు ఇలాంటి ప్రవర్తన కలిగిన మనుషులు బ్రతుకుతూ ఉన్నారు, ఏంటి రీజన్ ఏంటంటే, ఏదో విధంగా సంపాదించాలి, అన్యాయంగా అయినా పర్వాలేదు సంపాదించేయాలి, అక్రమంగా అయినా పర్వాలేదు సంపాదించేయాలి, ఏదోలాగా మనం సంపాదించేసి ఈ జీవితంలో మనం కలిమిని మూలంగా ఎంచుకుని బ్రతకాలి అని చాలామంది, డబ్బు లేకపోతే ఇంకేమీ లేదు అనుకునే విధంగా మనుషుడు ఆలోచన విధానం మారిపోవడం మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుత కాలంలో. కానీ యేసు ప్రభువారు చెప్తున్న అద్భుతమైన విషయం ఏంటంటే, ఇదిగో మీరు లోభమునకు ఎడమియక జాగ్రత్త పడండి, ఎందుకంటే ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. మీ జీవానికి మూలము మీ కలిమి విస్తరించడం కాదు, ఆస్తిపాస్తులు సంపాదించుకోవటం కాదు, డబ్బులు సంపాదించుకోవటం కాదు, భూములు సంపాదించుకోవటం కాదు అని యేసు ప్రభువారు వారితో మాట్లాడుతూ ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, మరియు అప్పుడు ఆయన వారితో ఈ ఉపమానం చెప్తూ వచ్చాడు. ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా ఉందంట. ఎలా ఉందంట, ఆయనకి భూమి సమృద్ధిగా భూమి ఉంది. అంతేకాదు అప్పుడు అతడు ఆ భూమి సమృద్ధిగా పండిందంట. భూమి సమృద్ధిగా ఉండటం కాదు కానీ పంట కూడా ఎలా పండింది, చాలా సమృద్ధిగా పండింది. అప్పుడు వాడు అనుకుంటున్నాడు, నా పంట కూర్చుకుంటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగూ చేతును అనుకుంటున్నాడు. చాలా పంట పండేసింది. వాడు అనుకుంటున్నాడు, ఇప్పుడు ఈ పంట అంతా ఎక్కడ నేను సమకూర్చుకోవాలి, నా పంట ఎక్కడ సమకూర్చుకోవాలి, ఇప్పుడు నాకున్న స్థలం సరిపోదు ఈ పంట సమకూర్చుకోవడానికి, నాకున్న కుట్లు సరిపోవు ఈ స్థలం ఈ పంట సమకూర్చుకోవడానికి నేనేమి చేతును అని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేస్తాను అనుకున్నాడు. ఎలాగా, నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవి కట్టిస్తాను. చిన్న చిన్న కొట్లు ఉన్నాయి, వాటిని విప్పేం చేస్తాను, ఇంకా గొప్పవి కట్టిస్తాను. అందులో నా ధాన్యం అంతటిని కూడా ఏం చేస్తాను, నేను నా ఆస్తిని సమకూర్చుకొని నేను చెప్తాను, నా ప్రాణమా సుఖించు, తిను, త్రాగు, సంతోషించు అని చెప్పుకుందును అనుకుంటాను. అయితే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరినివగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగినే ఉండునని చెప్పాను. ఎవరితో చెప్తున్నాడు, ఎవడైతే నా పిత్రార్జితాన్ని నా సహోదరునికి నాకు సమానంగా పంచిపెట్టమని అడిగాడో వాడితో చెప్తున్నాడు. కాంటెక్స్ట్ అది, వాడితో చెప్తా అంటాడు, ఇదిగో దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు ఈ వెర్రివాడిలాగానే ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా ఈ మాట మీరు వినండి. ఎందుకు దేవుని దృష్టిలో వెర్రివాడైపోయాడు అని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే వీడిలో కొన్ని మైనస్లు మనకు కనబడుతున్నాయి. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకపరంగా అయితే ధనవంతులను వెర్రివాళ్ళుగా మనం ఎంచుతామా? ఈ లోకంలో ధనవంతులు మనం గొప్పోడుగా మనం ఎంచుతాం కదా. ఒకవేళ మీ ఊరిలో ఎవరైనా ధనవంతులు ఉంటే వాళ్ళకి మీరు ఇచ్చే గౌరవం ఏంటి, వాళ్ళకి మీరు ఇచ్చే మర్యాద ఏంటి? అవునా కదా, చాలా గొప్పగా వారిని మనం ఎంచుతాం, ఎందుకంటే ఊరిలోనే ధనవంతుడు కాబట్టి.
ఊరిలో డబ్బున్నోడు కాబట్టి వాడు వస్తే మనం లేచి నిలబడతాం, వాడు వస్తే మనం వాడి కోసం కుర్చీలు వేస్తాం, ఏమండి వాడు వస్తే మనం వంగి వంగి దండాలు పెడతాం తప్ప ఒక వెర్రి వాడిని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తాం మనం ఎప్పుడైనా వారిని? వీడు ఒక పిచ్చోడు రానట్టుగా మనం చూస్తామని చూడం. ఎందుకంటే ధనాన్ని బట్టి ఈ లోకం మనిషిని గౌరవిస్తూ ఉంటుంది. అందుకే మనుషుడు కూడా ఏమనుకుంటున్నాడంటే ఈ లోకంలో ఈ జీవమునకు కలిమి మూలం అనుకుంటున్నాడు, ధనమే మూలం, సంపాదనే మూలం అనుకుని బ్రతుకుతున్నాడు. కారణం ఏంటంటే మనుషులు డబ్బున్నోడికి ఇచ్చే గౌరవాన్ని ఈరోజు మనం చాలా ప్రత్యేకంగా మనం చూస్తామండి. కాబట్టి జాగ్రత్తగా. కానీ వీడు దేవుని దృష్టిలో వీడు వెర్రివాడు అయిపోయాడంట. దేవుని దృష్టిలో వీడు లోకం దృష్టిలో గొప్పవాడు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో వీడు ఎవడు వెర్రివాడుగా మారిపోయాడు. కారణం ఏంటంటే మొట్టమొదటి రీజన్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా వీడికి జీవితం యొక్క విలువ అర్థం కాలేదు. జీవితం యొక్క విలువ వీడికి అర్థం కాలేదు. ఎందుకు? జీవితం ఎందుకు అనుకుంటున్నాడు వీడు? సంపాదించడానికి అనుకుంటున్నాడు. జీవితం ఎందుకు అనుకుంటున్నాడు? సమకూర్చుకోవడానికి అనుకుంటున్నాడు. జీవితం ఎందుకు అనుకుంటున్నాడు? సుఖపడటానికి అనుకుంటున్నాడు. కానీ జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ జీవితం దానికోసం కాదు. మీకు అర్థమవుతుంది ఆ మాటలు? వీడు జీవితాన్ని అర్థం చేసుకోవడంలో వీడు ఫెయిల్ అయ్యాడు. దేవుడు మనకిచ్చిన ఈ జీవితం, దేవుడు మనకిచ్చిన ఈ బ్రతుకు అసలు ఎందుకు ఇచ్చాడు? దేవుడు దేనికోసం ఇచ్చాడు? ఈ భూమి మీద కూర్చుకోవడానిగా దేవుడు ఇచ్చాడు, సుఖపడడానిగా దేవుడు ఇచ్చాడు, అనుభవించడానిగా దేవుడు ఇచ్చాడు. జాగ్రత్తగా మనం గమనించాలి. ఎందుకు దేవుడు వాడిని వెర్రివాడు అని అన్నాడంటే వాడు జీవితం యొక్క విలువను అర్థం చేసుకోలేకపోయాడు. దేవుడిచ్చిన ఈ జీవితం యొక్క ఉద్దేశాన్ని వాడు అర్థం చేసుకోలేకపోయాడు. కాబట్టి దేవుని దృష్టిలో వాడు వెర్రివాడుగా మిగిలిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ జీవితం యొక్క విలువ నీకు అర్థమవుతుందా? నీ బ్రతుకు యొక్క ఉద్దేశం ఏంటి దేవునికి అనేది నీకు అర్థమవుతుందా? ఈరోజు చాలాసార్లు మనం దేవుల్లో ఉన్న, దేవుని బిడ్డలంగా ఉన్న, అసలు దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాడు, అసలు ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు అని చాలాసార్లు ఈ జీవితాన్ని గురించి, బ్రతుకుని గురించి మనం ఆలోచించాం. ఏదో దేవుడు ఇచ్చాడు, ఉన్నంతకాలం ఈ భూమి మీద తినాలి, సుఖపడాలి, అనుభవించాలి, వెళ్ళిపోవాలి అనే ఆలోచన కలిగే బ్రతుకుతాం తప్ప అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుడు ఒక వ్యక్తికి జీవితాన్ని ఇవ్వటానికి దాని వెనక దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. లేకపోతే మనం కూడా వెలువారిలా వెళ్ళిపోతాం. జాగ్రత్తగా మనం దేవుని వాక్యంలో గమనిస్తే ఏమండి, కొరింథీ పత్రిక 15:19 ఏముందంటే, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించే వారిని మైనేలా మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులమై ఉందము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైనలా మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులమై ఉందము. మన నిరీక్షణ ఈ లోకం మట్టుకే కాదు, ఈ జీవితం మట్టుకే కాదు. ఈ లోకంలో ఈ జీవితం తర్వాత పరలోకాన్ని గూర్చిన, ఇంకా ఉన్నతమైన విషయాలను గూర్చిన ఒక నిరీక్షణ కలిగి క్రైస్తవుడు బ్రతకాలి. లేకపోతే మనుషులందరికంటే వాడు దౌర్భాగ్యుడు అని చెప్పాడు. కీర్తన 49 కీర్తన జాగ్రత్తగా మనం చదివితే కొంతమంది ఈ లోకం మట్టుకే అని అనుకున్న వారిని గురించి ప్రభు చెప్తున్న కొన్ని అద్భుతమైన విషయాలు అక్కడ మనకు కనబడుతున్నాయి. ఆ మాటలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఈ మాట మీరు గమనించండి. కీర్తన 49 కీర్తన 6-11 నేను చదువుతున్నాను కొన్ని వచనాలు. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేను ఎలా భయపడవలను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేను ఎలా భయపడవలను? 11వ వచనం. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలిచిననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. చూడండి, ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి ఎప్పుడో పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాశాడు. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి జనాలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మా ఆస్తిపాస్తులే, మా ధనమే మాకు ప్రాపకం అనుకుంటున్నారు కదా. ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేను ఎలా భయపడవలను? 11వ వచనం అన్నాడు, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెడతారంట. తమ ఇండ్లు నిరంతరము నిలిచినని తమ నివాసములు తరతరములకు ఉండునని వారు అనుకుందరు, తమ భూములకు తమ పేర్లు పెట్టుకుంటారు లేదా భూములకి పేర్లు పెట్టుకుంటారు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలబడజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయపూర్ణులకును వారి నోట మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి, వారు పాతాళములో ముందుగా కూర్చబడుదురు. బాబోయ్, చాలా భయంకరమైన మాటలు చెప్తున్నాడు. వారు పాతాళములో ముందుగా కూర్చబడుదురు, మరణం వారికి కాపరియుండును, ఉదయమున యథార్థవంతులు వారిని నేలుదురు. వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకుని పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణం విమోచించిన ఒక
ధన సంపన్నుడై ఉన్నప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము. వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటూవని మనుషులు నిన్ను స్తుతించినను, నీ జీవిత కాలమున ఒకడు తన్ను పొగడుకొనను, అతడు తన పితరుల తరమునకు ఏమంటే త్వరవలన వారు మరి ఎన్నడూ వెలుగు చూడరు. ఘనత నుండి ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ధనమే ప్రాపకం అనుకుని బ్రతుకుల కోసం చెప్తున్నాడు. వారంట ఇల్లు సంపాదించుకుంటారంట. అంటే ఏమనుకుంటారంట, ఇక్కడ ఈ భూమి మీద మా ఇల్లు తరతరాలు ఉండిపోతాయి అనుకుని ఏం చేస్తారంట, చూడండి, అందుకే చిన్న చిన్న స్థలాల దగ్గర గొడవలు పెట్టుకుంటారు, ఒక్క అడుగు స్థలం దగ్గర కొట్టుకుంటారు, తలకాయలు పగలు కొట్టుకుంటారు, కోర్టులకు వెళ్ళిపోతారు. ఆ అడుగు స్థలం ఏమో గట్టిగా ఉంటే 5,000 10,000 ఉంటే వీడు ఆ పోలీస్ స్టేషన్లకి ఆ లాయర్లకి లక్షలు ఖర్చు పెడతారు. కారణం ఏంటి? వీడు అనుకుంటాడు, ఈ అడుగు స్థలం ఏం చేస్తాను, నేను మోసుకొని పోతాను, ఇది తరతరాలు ఉండిపోతుంది అనుకుంటాడు. కానీ బైబిల్ చెప్పింది అవి తరతరాలు ఉండవంట. తమ భూములు తమ పేర్లు పెట్టుకుంటారంట. ఘనత వహించిన వాడు ఎవడను, ఘనత వహించిన వాడు ఎవడను వాడు నిలవజాడు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడండి. వాని ఘనత వాని వెంట దిగిపోతుంది అన్నాడు. ఈ భూమి మీద మనుషుడు ఈ రకంగా పెరుగుతూ ఉన్నాడు, కానీ అసలు మన జీవితం దీనికోసం కాదు. నేను త్వరగా 4 సంగతులు చెప్పి నేను ముందుకు వెళ్తాను. అసలు భక్తుల యొక్క జీవితంలోంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. వారి జీవిత కాలంలో వారు దేనికోసం వారు బ్రతకాలనుకున్నారు, ఎందుకోసం బ్రతకాలనుకున్నారు, ఎలా బ్రతకాలనుకున్నారు, వారి జీవితాన్ని వారు ఏ విధంగా జీవించాలని ఆశపడ్డారు, జీవితం యొక్క పరమార్థాన్ని ఏ విధంగా వారు అర్థం చేసుకున్నారు, ఎందుకు ఈ బ్రతుకు అనేది వారు తెలుసుకొని వారు చెప్పిన విషయాలకు 3-4 సంగతులు మేము ముందు పెట్టి నేను ముందుకు వెళ్ళిపోతాను. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కాబట్టి నేను టైం వేస్ట్ చేయను. కీర్తన గ్రంథం 27వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ భక్తుడు చెప్తున్నాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. ఏమంటున్నాడు? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. అదేంటంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తుడిని అడిగితే ఇక్కడ నీ జీవితంలో నీకున్న గురేంటి బాబు, నీ జీవితం యొక్క గోల్ ఏంటి, నీ జీవితంలో నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగితే మళ్ళాగా చెప్పట్లేదు ఇక్కడ భక్తుడు. నేను ఇల్లు సంపాదించాలి, భూములు సంపాదించాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, ఇవేమీ చెప్పట్లేదు. తన జీవితం యొక్క ఆశను ఇక్కడ చెప్తున్నాడు. జీవితకాలం అంతా, ఒక రోజు కాదు, ఒక దినము కాదు, ఒక గంట కాదు, లేకపోతే ఒక నెల, ఒక సంవత్సరం కాదు, నా జీవితకాలం అంతా కూడా నేను దేవుణ్ణి వరం అడుగుతా ఉన్నాను. ఒకవేళ ఆయన నాకు వరం ఇస్తే అంటున్నాడు, ఇదిగో యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరములో నివసించాలనుకుంటున్నాడు తన జీవితకాలం అంతా. అది భక్తుని యొక్క జీవిత కాలంలో ఆయన జీవించాలనుకున్న తన గురి. అసలు ఇలాంటి ఆలోచన మనకు ఉంటుందా? ఉంటుందండి. నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవా మందిరంలో నివసించాలి అనే ఆలోచన మన బ్రతుకుల్లో ఉంటుందా? కనీసం నేను చెప్పాలంటే ఆదివారం గుడికి వచ్చి గట్టిగా మనం 2 గంటలు కూడా దేవుని మందిరంలో కూర్చోం. పాస్టర్ గారు వచ్చి పాటలు ప్రారంభిస్తారు, పాటలు జరుగుతూ ఉంటే అలా మెల్లిగా ధీమాగా మనం వస్తూ ఉంటాం కదా. ఆరాధన ఖచ్చితంగా నాకు తెలిసి జరిగితే ఒక 2-2:30 గంటల కంటే ఎక్కువ జరగదు. 10 గంటలకు స్టార్ట్ అయితే 2 గంటలన్నర, 12:30. ఈ 12:30లో ఏమండి పాటలు ప్రారంభమయ్యేటప్పుడు వచ్చేవారు చాలా తక్కువ. పాటలు జరుగుతూ ఉంటే ధీమాగా అరగంట తర్వాత కొంతమంది వస్తారు, ధీమాగా గంట తర్వాత కొంతమంది వస్తారు, స్తుతి ఆరాధన టైంలో గంట మంది వస్తారు, వాక్యం పాస్టర్ గారు స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది వస్తూ ఉంటారు. వచ్చి ఒక అరగంట వాక్యం లేకపోతే గంట వాక్యం వినేసి వెంటనే తోచిన దేవునికి ఇచ్చేసి వెళ్ళిపోతారు. కనీసం మనం ఆదివారం పూట కూడా సమయానికి వచ్చి దేవుని మందిరంలో ఆ 2:30 గంటల సమయం ప్రభు మనకి ఇచ్చాడు. ఈ 2:30 గంటల సమయమైనా దేవుని మందిరంలో కూర్చొని ఏమంటే మనం దేవుని మందిరంలో ప్రభుని ఆరాధించాలి అని కూడా ఆలోచన ఉండదు. మరి జీవితకాలం అంతా ఎలా నువ్వు దేవుని మందిరంలో నివసించాలనుకుంటావు? నువ్వు కనీసం 2 గంటలే దేవుని మందిరంలో నివసించలేని నీవు జీవితకాలం అంతా దేవుని మందిరంలో నివసించగలవా? ఎందుకంటే మన గురి అది కాదు. ఇప్పుడు భక్తుని గురి అది, కానీ మన గురి ఏంటంటే ఆ ధనవంతుని గురి ఏంటి? సమకూర్చుకోవాలి, సంపాదించుకోవాలి, అనుభవించాలి, ఇంకా పెద్ద ఇల్లు కట్టాలి,
ఇంకా ఎక్కువ భూమి సంపాదించాలి, ఇంకా ఇది మనకు గురి అయిపోయింది. కాబట్టి మన ప్రయాస అంతా దానికోసమే. ఉదయం లేస్తే కష్టపడిపోవాలి, డబ్బులు సంపాదించాలి, ఆస్తిపాస్తులు కూర్చేయాలి అనే ఆలోచనలు ఉన్నాం. కానీ భక్తుని గురి అది కాదండి. నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, ఎందుకంటే యెహోవా ప్రసన్నతను నేను చూడాలని, నేను దేవుని యొక్క ఆలయంలో ధ్యానించాలని, ఇదిగో నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితానికి ఇది గురి కావాలి, లేకపోతే నువ్వు దేవుని దృష్టిలో వెర్రివాడివే. ఎందుకంటే వాడి జీవితం యొక్క విలువ అర్థం కాలేదు. వాడికి ఎందుకోసం దేవుడు వారికి జీవితాన్ని ఇచ్చాడో, ఎందుకోసం వాడికి బ్రతికిచ్చాడో వాడికి అర్థం కాలేదు. అర్థం కాక వాడు దేవుని దృష్టిలో వెర్రివాడిగా మిగిలిపోయాడు. ఈరోజు మరి నీకు అర్థం కావాలని దేవుడి మాటలు దేవుని సేవకుడిగా నా ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. 52 ఆదివారాలు వస్తే 52 ఆదివారాలు దేవుని మందిరంలో నువ్వు ఉంటున్నావా? ఈరోజు ఆదివారం గుడి అయితే, ఈరోజు చాలా లోకం కూడా చాలా తెలివిగా క్రైస్తవ్యాన్ని పాడు చేయడానికి ఉపయోగిస్తున్న వ్యూహం ఏంటి తెలుసా? ఆదివారం పూట ఫంక్షన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఏ రోజైతే ఆ రోజు ఫంక్షను పెట్టుకునేవారు. ఇప్పుడు అంతా ఆదివారం పూట ఫంక్షన్లు అయిపోయాయి. మన క్రైస్తవులు ఏం చేస్తారంటే, ఆదివారం పూట దేవుని మందిరం ఉంది, గుడి ఉందని కూడా మర్చిపోయి ఏం చేస్తారంటే, ఈ ఫంక్షన్లకి రెడీ అయిపోతారు. గుడికైనా గంట సేపు లేటుగా వస్తాం, కానీ ఫంక్షన్కి మాత్రం లేటుగా రాం. భోజనం ఎక్కడైపోతాయో వెళ్ళిపోవాలి, తినేయాలా. బుక్ ఇవ్వాలని చెప్పి ఏం చేస్తాం, బుక్కలు వేసుకొని అందరికంటే ముందుగా బయలుదేరి రెడీ అయిపోయి మంచి మంచి చీరలు కట్టేసుకొని మంచి మంచి బట్టలు వేసేసుకొని ఏం చేస్తామంటే, గుడికైనంత ఆసక్తిగా రా మనం పారిపోతాం. ఆదివారం గుడి వచ్చినప్పుడు మనకు వర్షం వస్తే ఏమమ్మా గుడికి రాలేదంటే, వర్షం వచ్చేస్తుంది అయ్యగారు, అందుకే రాలేకపోయాను అయ్యగారు. ఆదివారం గుడి అంటే, అయ్యగారు ఒంట్లో కొంచెం నీరసంగా ఉంది అయ్యగారు, ఫంక్షన్ అయితే వర్షం ఉండదు, వాన ఉండదు, ఎండ ఉండదు, జబ్బు ఉండదు, జ్వరం ఉండదు, ఎగిసి పరిగెట్టిపోతూ ఉంటాం మనం ఫంక్షన్కి అయితే. అవునా కదా? నేను చెప్తున్న వాస్తవాలుగా చెప్పండి. మీరు అవసరం కొంతమంది చేస్తారంటే, వచ్చేసి అయ్యగారు ఫంక్షన్ ఉందని చెప్పేసి కానుక వేసేసి 10 రూపాయలు ఏం చేస్తారు, వెంటనే ఆదివారం గుడి కూడా వాక్యం కూడా వినకుండా ప్రార్థన కూడా చేయించుకోకుండా కూడా పోయిన భక్తులు ఉన్నారు. ఎందుకంటే మాకు ఇంచుమించుగా ఒక 7-8 సంఘాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నేను దేవుని పరిచయంలో ఉన్నాను. ఎంతమందిని చూసుంటాను నేను? ఎంతమంది చూసుంటాను? అంటే ఈరోజు క్రైస్తవ్యం దేవుని మందిరంలో ఉండాలనే ఆశ ఎంతమందికి ఉంది? అంటే వారికి ఏమర్థం కావట్లేదంటే, ఈ జీవితము దేవుని మందిరంలో నివసించడానికి దేవుడు మనకి ఇచ్చిన జీవితం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే భక్తుడు, ఆయన సామాన్యమైన భక్తుడు కాదండి. ఆయన తినడానికి తిండి లేక కాదు, నేను దేవుని మందిరంలో ఉంటాను, ఉండటానికి ఇల్లు లేక కాదు, దేవుని మందిరంలో ఉంటాను. పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి. భక్తుడైన దావీదు తినడానికి సమృద్ధి అయిన తిండి ఉంది, ఏమీ లోటు లేదు. అందుకే మనమేం చేస్తాం తెలుసా? ఏమీ లేనప్పుడు దేవుడో అని దేవుడు పట్టుకుని ఎడుతాం, అన్నీ వచ్చేస్తే దేవుడు వదిలేస్తాం. మనకి ఎప్పుడు దేవుడు కావాలంటే ఏమీ లేకపోతే దేవుడు కావాలి మనకి. అవునా కదా? పేదరికంలో ఉన్నప్పుడు మన భక్తి కొంచెం ధనవంతులంగా మారిపోతే మనకేముండదు, ఉండదు. పేదరికంలో ఉండే ప్రార్థన కొంచెం డబ్బులు వచ్చేస్తే మనకు ఉండదు. పేదరికంలో ఉండే విశ్వాసం కొంచెం డబ్బులు వచ్చేస్తే మనకు ఉండదు. ఎందుకంటే నేను చాలామంది చూసుకుంటూ వచ్చాను నా జీవిత కాలంలో. పేదరికం ఉన్నప్పుడు ఆదివారం గుడికి అందరికంటే ముందుగా వచ్చేస్తారు. ఆదివారం 2:30 గంటలు దేవుని మందిరంలో ఉంటారు. ఎక్కడ ప్రార్థన అయితే వచ్చేస్తారు, ఎక్కడ మీటింగ్ అయితే వెళ్ళిపోతారు. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటారు, చాలా భక్తిగా ఉంటారు. దేవుడు వీడి భక్తిని చూసి దీవించడం ప్రారంభిస్తే ఈసారి ఏం చేస్తారంటే, మెల్లిమెల్లిగా దేవుని మందిరానికి దూరం అయిపోతూ ఉంటారు. వ్యాపారాలు పెరిగిపోతాయి, ఉద్యోగాలు పెరిగిపోతాయి, వ్యాపకాలు పెరిగిపోతాయి, దేవుని మందిరంలో నిర్లక్ష్యం వచ్చేస్తుంది. ఎందుకంటే డబ్బు సంపాదనలో పడిపోతాం. కానీ ఇదంతా మనకి ఇచ్చిన దేవుడే కదా, ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాలనే సంగతి కూడా మనం మర్చిపోయి చేస్తామంటే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తాం, దేవుని నిర్లక్ష్యం చేస్తాం. ఎందుకంటే స్థితి మారిపోయింది, ఇప్పుడు పరిస్థితులు మారిపోయి, ఇప్పుడు దేవుని పాదాలు పట్టుకుని ఏడవలసిన అనుభవాలు లేవు ఇప్పుడు. ఎందుకంటే మనకు అంతా సమృద్ధిగా ఉంది కదా, తినడానికి తిండి సమృద్ధిగా ఉంది, కట్టుకోవడానికి బట్టలు సమృద్ధిగా ఉన్నాయి, ఉండటానికి ఇల్లు దేవుడు అన్ని ఇచ్చేశాడు. కాబట్టి ఇప్పుడు దేవుడితో మనకు పని ఏముంది? జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా. మనం ఎదుగుతున్నప్పుడు, అన్ని విషయాలు ఎదుగుతున్నప్పుడు, అప్పుడే మన రియాలిటీ అనేది ఏమొస్తుంది, బయటికి వస్తుంది. దావీదు భక్తుడు ఆయన ఏమీ లేనప్పుడే కాదండి, అన్నీ ఉన్నప్పుడు కూడా, ఉన్నతంగా రాజుగా ఉన్నప్పుడు కూడా, ఏంటయ్యా నీ కోరిక, నీ జీవిత కాలం నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావు, నీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, గురేంటి అని అడిగితే చెప్తాను, ఇదిగో నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివాసం చేయాలనుకుంటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరాన్ని
నీ జీవిత కాలంలో నువ్వేం చేయాలి? ఎప్పుడు కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. నెహెమ్యా కాలంలో వారు దేవుని మందిరాన్ని విడిచిపెట్టారు. తర్వాత మన నెహెమ్యా వచ్చి ఏమండి వారికి దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తే ఆ తర్వాత వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం ఏంటంటే, ఇదిగో మేము మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు తన హృదయములు, తన కోరిక, తన ఆశ, నేను దేవుడు నాకు వరం ఇస్తే అడుగుతాను దేవుడిని వరం ఏంటి? ఇదిగో నేను నీ మందిరంలో నేను నివసించాలనుకుంటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతాను, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. మీరు ఎంత ఆసక్తిగా ఉంటే అన్ని సంగతులు మీకు చెప్తాను. ఆ తర్వాత జీవితకాలంలో ఇంకా భక్తుడు ఏం చేయాలనుకుంటున్నాడు? కీర్తన గ్రంథం 63వ కీర్తన 6వ వచనం చదివితే 63వ కీర్తన 6వ వచనం చదివితే, కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగు నిన్ను స్తుతించదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అంటున్నాడు భక్తుడు, నా జీవితకాలం అంతా ఏం చేస్తాను? నేను నీ మందిరంలో నివసించాలనుకుంటున్నాను అన్నాడు కదా. నీ ప్రసన్నతను చూడాలని, నీ ఆలయంలో నేను ధ్యానించాలని నేను నా జీవితకాలం అంతా నీ మందిరంలో నివసించగోరుతున్నాను. ఇప్పుడేమంటున్నాడు? నా జీవితకాలం అంతయు నేను ఎలాగూ నిన్ను స్తుతించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే భక్తుడిని అడిగితే నీ జీవితకాలంలో ఏంటి నాయనా నీ గురి, నీ గోల్ ఏంటంటే అంటాడు, నా జీవితకాలం అంతా ప్రభుని ఏం చేయాలి? స్తుతించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, కూర్చుకోవటానికి కాదు, సుఖపడటానికి కాదు, సంపాదన కోసం కాదు దేవుడి జీవితాన్ని ఇచ్చింది. ఈ జీవితం ప్రభువు నీకు ఇచ్చింది ప్రభువుని స్తుతించటానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేనికి? ప్రభువుని స్తుతించటానికి. ప్రభువుని ఎంత స్తుతించినా తక్కువే, అవునా కదా? అసలు ఎంత మనం స్తుతించగలం ప్రభుని? ఏమని మనం పొగడగలం ప్రభుని? చెప్పండి. ఈరోజు ఇలా ఉన్నామంటే కేవలం దేవుని కృప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన జీవితాలు అన్నీ మనకిచ్చారంటే కేవలం ఏంటి కారణం? దేవుని యొక్క కృప. ఇవన్నీ ప్రభు మనకిచ్చాడు. మనం ప్రభుకి ఏమి ఇవ్వలేం, కానీ మన జీవితాల్లో ప్రభుని మనం ఏం చేయాలి? స్తుతించే వాళ్ళలా ఉండాలి. ఇంకా స్తుతి గురించి చెప్పుకుంటూ పోతే అది వేరే ప్రసంగం అయిపోద్ది. ప్రార్థన అంట దేవుని దగ్గరికి వెళ్తేనంట స్తుతి దేవుణ్ణి మన దగ్గరికి తీసుకుని వస్తుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ఏమో దేవుని దగ్గరికి వెళ్తుందంట. అందుకే ఆయన మన స్తుతుల మీద సింహాసనాసీనుడు అని బైబిల్ చెప్పింది. అంటే సింహాసనం వేసుకుని ఎక్కడ కూర్చుంటాడు ఆయన? ఎక్కడైతే స్తుతిస్తారో, ఎక్కడైతే స్తుతులు ఉంటాయో, ఏ వ్యక్తి అయితే దేవుని స్తుతించగలుగుతాడో ఆ వ్యక్తి దగ్గరకు దేవుడు వస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు తెలుసు కదా, ఇశ్రాయేలు స్తుతిస్తూ ఎరుకో గోడ చుట్టూ తిరిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎరుకో గోడలు దేవుడు కూల్చేశాడు. పౌలు శీలలు వారు స్తుతించినప్పుడు ఏమైంది? చెరసాల యొక్క పునాదులు కదిలిపోయాయి, సంఖ్యలు విడిపోయాయి కదా. యెహోషువపాతు కాలంలో వారు దేవుని స్తుతించి పాటలు పాడుతూ ఉంటే శత్రువుల్ని ఏమంటే దేవుడు హతమార్చినట్లుగా మనం చూస్తాం. యుద్ధం చేయకుండానే వారు గెలిచేశారు. స్తుతి సామాన్యమైంది కాదు. అందుకే భక్తుడు అంటాడు, నా జీవితకాలం అంతా నేను యెహోవాను స్తుతిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కొంచెం గ్రంథకు వస్తే ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి నేను సమయం మనకు లేదు. కీర్తన 116:1-2 మనం చదివితే, ఆ 2 మాటలు చదివితే అక్కడ అన్నాడు, యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన్ను ప్రేమించుచున్నాను, ఆయన నాకు చెవియొగ్గను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొర్రపెట్టెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందన్నాడు, నేను జీవితకాలం అంతయు కూడా దేవుని మందిరంలో నివసించాలనుకుంటున్నాను. 2, జీవితకాలం అంతయు కూడా దేవుని స్తుతించాలనుకుంటున్నాను. 3 అంటున్నాడు, నా జీవితకాలం అంతయు నేను ఆయనకు, ఆ జీవితకాలం దేనికో తెలుసా? దేవునికి మొర్రపెట్టడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొర్రపెట్టడం అంటే దేవునికి ప్రార్థన చేయటానికి. భక్తుడు అంటున్నాడు, నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు మొర్రపెడుతున్నాను. ప్రార్థన చేస్తున్నారా? జీవితకాలం అంతా. చాలాసార్లు మనకు ఎలా ఉంటుందంటే, బాగా పనికి వెళ్ళి వచ్చి అలసిపోతే ఇంక ఈ రోజుకి ఏం ప్రార్థన చేద్దాంలే, రేపు ఉదయం లేచి ప్రార్థన చేసుకుందామని అనుకుని తినేసి పడుకుని పోయే రోజులు కూడా మనకు ఉంటాయి. శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటే ఇక ఈ శుక్రవారం ఎందుకులే, మళ్ళా వచ్చి శుక్రవారం వెళ్దాంలే అనుకున్న పరిస్థితులు కూడా మనకు ఉంటాయి. ఎందుకంటే ప్రార్థన అనేది మన జీవితాల్లో అంత ఇంపార్టెంట్ కాదు. మనకు ప్రార్థన ఎప్పుడో తెలుసా? మనకు అవసరం వస్తే ప్రార్థన. మన దృష్టిలో ప్రార్థన ఎప్పుడు? జబ్బు వచ్చేసింది అనుకో, బాబు అయ్యగారు ప్రార్థన చేయండి, సంఘంలో సాక్ష్యం చెప్తారు, సంఘం అంతా ప్రార్థన చేయండి అంటే మనకు జబ్బు వచ్చేస్తే తగ్గడానికి ప్రార్థన కదా. ప్రార్థన అంటే మేము ఆ కోణంలోనే మనకు అర్థమైంది ప్రార్థన అంటే.
అప్పులు ఎక్కువైపోతే ప్రార్థన, కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోతే ప్రార్థన. అంటే ఏదైనా మనకు అవసరం ఉంటేనే ప్రార్థన, అవసరం లేకపోతే ప్రార్థన లేదు, దేవుడు లేడు. ప్రార్థన నీకు అవసరం ఉన్నప్పుడే కాదు. ప్రార్థన అనేది చెప్పనా, నువ్వు దేవునితో మాట్లాడే సమయం అంతా ప్రార్థనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎంతసేపు మోకరించి నువ్వు దేవునితో మాట్లాడతావు, అంతసేపు ప్రార్థన ద్వారా దేవుడు ఆయన వింటూనే ఉంటాడు, వింటూనే ఉంటాడు, వింటూనే ఉంటాడు. గంటల గంటలు ఎక్కడెక్కడో కూర్చొని ఏవేవో మాట్లాడుకుంటాం మనం చాలాసార్లు. నువ్వు ప్రార్థన ద్వారా దేవుడుతో మాట్లాడే అవకాశాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు వింటాం కదా. ప్రార్థన అనేది నువ్వు దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు ఉంటాడు. మా అర్థమవుతున్నాయి మాటలు. ప్రార్థన ఎంత శక్తి, ప్రార్థన కోసం చెప్తే ఇంకో వేరే ప్రసంగం అవుతుందండి. సామాన్యమైనది కాదు. ప్రార్థనా శక్తి బైబిల్లో భక్తుల జీవితాలను ఏమండి ఎంత అద్భుతంగా ప్రార్థన ద్వారా ప్రభు వాడుకున్నాడో మనం చూడొచ్చు బైబిల్లో. నేను జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే మీ జీవితం, మీ బ్రతుకు సమకూర్చుకోవడానికి కాదు, సంపాదించుకోవడానికి కాదు. మీ బ్రతుకు దేవుని మందిరంలో నివసించడానికి, మీ బ్రతుకు దేవుని స్తుతించడానికి, మీ బ్రతుకు దేవునికి మొర్రపెట్టడానికి మీ బ్రతుకు. అది బ్రతుకు యొక్క సారాంశం. భక్తుల యొక్క జీవితాల నుంచి మనం నేర్చుకుంటున్నాం అది. ఈరోజు మరి నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఇంకా కూర్చుకోవడానికే, ఇంకా సంపాదించుకోవడానికి నువ్వు బ్రతుకుతున్నట్టయితే నువ్వు కూడా దేవుని దృష్టిలో ఈ ధనవంతుడిలాగా వెర్రివాడివే. ఎందుకంటే నీకు కూడా జీవిత విలువ అర్థం కాలేదు. ఎందుకు దేవుడు నీకు బ్రతుకునిచ్చాడో ఇంకా నీకు అర్థం కాలేదు. అందుకే నువ్వు వాడిలాగా వెర్రివాడిలా మిగిలిపోకూడదని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన జీవితం దేవుని మందిరంలో నివసించడానికి, నీకు ఇచ్చిన జీవితం దేవుని స్తుతించడానికి, నీకు ఇచ్చిన జీవితం దేవునికి ప్రార్థన చేయడానికి. ఇంకా చాలా ఉన్నాయి, అందరితో ఆపేస్తాను, ఇంకా ముందుకెళ్తాను. రెండో విషయం, ఎందుకు వీడిని ధనవంతుడిని దేవుడు వెర్రివాడిని చెప్పనా? వీడికి జీవితం యొక్క విలువ అర్థం కాలేదు. అది మాత్రమే కాదు, కానీ వీడు తన స్వార్థం కోసమే తాను ఆలోచించుకుంటూ బ్రతికాడు. ఎలా బ్రతికాడు వీడు? చెప్పాలా ఎలా బ్రతికాడు? తన స్వార్థం కోసమే తను ఆలోచించుకుంటూ బ్రతికాడు. చూడండి, అక్కడ మనం చదివితే జాగ్రత్తగా, మనం చదువుకున్న లేఖనంలో అక్కడ నా 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 అనే మాట మనకు కనబడతాయి. నేను చదువుతున్న జాగ్రత్తగా మీరు గమనించండి. ఎన్నిసార్లు నా 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 అన్నాడు అక్కడ చూద్దాం. చూడండి 17వ వచనంలో అప్పుడు అతడు నా పంట ఏమన్నాడు అక్కడ? ఫస్ట్ నా పంట, ఆ తర్వాత ఏమన్నాడు? నాకు స్థలము చాలదు. అంటే ఎప్పుడు వీడి కోసం ఆలోచించుకోవడమే, వీడి స్వార్థం కోసం ఆలోచన చేసుకోవడమే. ఆ తర్వాత మళ్ళీ అన్నాడు నేనేమి చేతును. ఆ తర్వాత మరలా నీలాగూ ఆలోచించుకుందును. మరలా 18వ వచనంలో నా కొట్లు, నా ధాన్యం, నా ఆస్తి. మళ్ళీ 19వ అధ్యాయంలో నా ప్రాణం కదా. చూడండి, ఇంచుమించుగా 8 సార్లు సుమారుగా వీడు ఈ 4-5 వచనాల మధ్యలోనే 8 సార్లు వీడు నా 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 అంటున్నాడు. అంటే ఏంటి? దీనివల్ల మనకి ఏమర్థం అవుతుంది? వీడెప్పుడు వీడి స్వార్థం కోసం ఆలోచించుకుని బ్రతికేవాడు తప్ప పక్కోడి కోసం ఆలోచించేవాడు కాదు వీడు. అందుకే దేవుడు, రే నువ్వు వెర్రివాడు, ఎందుకు తెలుసా? నీ స్వార్థం కోసమే నువ్వు ఆలోచన చేస్తావు, స్వార్థపరుడా. నా ధాన్యం, నా ఆస్తి, నా కొట్లు, నేను ఎలాగ చేస్తాను, నేను ఏమి చేస్తాను, నా భూమి. అంటే వీడికి అంతా కూడా హృదయం అంతా కూడా, వీడు ధనవంతుడు, వీడు తన స్వార్థం కోసం బ్రతికే వ్యక్తిగా అలా ఉండిపోయాడు. అందుకే వీడి దేవుడు అంటున్నాడు, ఏమండి, నువ్వు వెర్రివాడు రా, నువ్వెవడువు? వెర్రివాడు. ఈరోజు లోకంలో కూడా స్వార్థపరులు ఎక్కువైపోయారు కదండి. ఎక్కువైపోయారు లేదా? మనం బాగుంటే చాలు, మన కుటుంబం బాగుంటే చాలు, మన బిడ్డలు బాగుంటే చాలు, మనం హ్యాపీగా ఉంటే చాలు అనుకునే స్వార్థపరులు పెరిగి. ఎప్పుడో బైబిల్ చెప్పిన తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ తిమోతి 3:2 ఉంది. ఎప్పుడో చెప్పాడు, యాలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులని బైబిల్ చెప్పింది. ఏం చెప్పింది? యాలయనగా మనుషులు స్వార్థప్రియులు. ఎప్పుడో చెప్పింది ఈ మాట బైబిల్. మనుషులు మనం చూసినప్పుడు ఎంత స్వార్థపరుడు వీడు అనిపిస్తుంది మనకి. ఇంకా కొంచెం 1 తిమోతి పత్రిక 6:18-19 ఉంది. వారు వాస్తవమైన జీవములు సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమున మంచి పునాది తమ కొరకు వేసుకొని మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును,
ఔదార్యము గలవారు తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారు ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడండి ఇక్కడ? మీరు స్వార్థపరులుగా ఉండకండి. చాలా మాటలు చెప్పాడు. మీరు సత్క్రియలు అనే ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీడు ఇప్పుడు ఎవరికి తన ధనంలో పాలిచ్చేవాడు కాదు. ఎందుకంటే వీడు సంపాదించినంత వీడికే కావాలి. అందుకే వీడు నా ధనం, నా ఆస్తి, నా భూములు. చాలాసార్లు మనుషులాగే బ్రతుకుతారు ఈ భూమి మీద కదా. మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈ భూమి మీద నాది నాది అనుకుంటాం కానీ ఏది మనం పట్టుకెళ్ళాం కదా. స్టీవెన్సన్ గారు ఏం పాట రాశారు? నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు సత్యమిదే ఎరుగవెందుకు అన్నాడా. ఈరోజు చాలాసార్లు మనం అది నాది, ఇది నాది, ఇది నాది. ఎందుకంటే మనకు స్వార్థం. మన పక్కోడి కోసం ఎప్పుడు ఆలోచించాం. కానీ బైబిల్ చెప్తుంది, తిమోతి పత్రికలో అంటాడు, ఇదిగో నీ ధనమును ఇతరులకు ఏమన్నాడు? పాలిచ్చువారై మీరు ఉండండి. మీకోసం, మీ స్వార్థం కోసం మీరు ఆలోచించేయకండి. ఎందుకు దేవుడిని వీడు వెర్రివాడని చెప్పాడంటే వీడి స్వార్థం కోసం మాత్రమే వీడు బ్రతుకుతాడు తప్ప పక్కోడి కోసం వీడు ఎప్పుడు కూడా ఆలోచించేది ధనవంతుడు. ఇక మూడో విషయం చెప్తున్న జాగ్రత్తగానండి. ఒకటి, వీడికి జీవితం యొక్క విలువ తెలియలేదు. రెండు, వీడు స్వార్థం కోసం వీడు బ్రతుకుతాడు, పక్కోడి కోసం ఆలోచించాడు. మూడు, వీడు ఎక్కువ సుఖాన్ని ప్రేమించేవాడు. వీడు ఎవడండి ఎక్కువ? వీడు దేన్ని ప్రేమిస్తాడంట? సుఖాన్ని. అందుకే జాగ్రత్తగా మీరు చదివితే చాలాసార్లు పాస్టర్ గారు కూడా ఏమంటారంటే ఆ ధనవంతుని కోసం తినుము త్రాగుము సుఖించుము అంటారు కదా. కానీ అది కాదు ప్యాటర్న్, అది కాదు. ప్యాటర్న్ ఏంటంట? చదవండి ఒకసారి, అక్కడ ఆ వచనం చదవండి మీరు. అక్కడ ఫస్ట్ ఏమన్నాడు? 19 వచ్చి, నా ప్రాణంతో ప్రాణమా అనేక సంస్థలకు విస్తారమైన ఆస్తికి సమకూర్చబడింది. ఫస్ట్ ఏం చెప్పాడు? సుఖించు. అది ఫస్ట్. ఆ లిస్ట్లో ఉన్నది ఏంటి? ఫస్ట్. కానీ మనం మార్చేస్తాం. ఏంటంటే నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని చెప్తాం, కానీ అది కాదు. అక్కడ వరుస ఏంటి? ఫస్ట్ సుఖించటం, ఆ తర్వాత నా ప్రాణమా తిను, నా ప్రాణమా త్రాగు, ఫస్ట్ సుఖపడు. అంటే వీడేంటి? సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు కదా. సుఖం కావాలి వీడికి. అందుకే దేవుడు వీడిని ఏమనంటే వెర్రివాడా అని అన్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? 2 తిమోతి 3:4 అన్నాడు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారంట వీళ్ళు. అమ్మా, ఎవరికంటే? ఎవరిని ఎక్కువ మనం ప్రేమించాలి? చెప్పాలమ్మా, ఎవరిని ఎక్కువ మనం ప్రేమించాలి? కానీ వీడు ఆ కేటగిరీకే చెందుతాడు ధనవంతులు. ఎందుకంటే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు, ఇటు వారికి విముఖుడవై ఉండుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, మనకు దేవుని కంటే ఏది ఎక్కువ కాకూడదు. అర్థమవుతుందా? తినడం, త్రాగడం, సుఖపడడం అన్నీ దేని తర్వాత? సుఖానుభవం ఎక్కువగా ప్రేమించాడు వీడు. కానీ బైబిల్ చెప్తుంది మనం ఫస్ట్ ప్రేమించాల్సింది దేవుణ్ణి. ఆయన్ని ప్రేమిస్తే బైబిల్లో బోల్డ్ అని ఆశీర్వాదాలు ఉన్నాయి. అది వేరే ప్రసంగం, చెప్పడానికి టైము సరిపోదు. చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఆయన్ని ప్రేమించే వారికి ఆయన చేసే మేలులు, ఆయన చేసే ఉపకారాలు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కోకొరల బైబిల్లో ఉన్నాయి. కానీ వీడేం చేస్తున్నాడు? దేవుణ్ణి ప్రేమించట్లేదు వీడు, సుఖాన్ని ప్రేమిస్తున్నాడు. మరి ఈరోజు మరి వాక్యం ఉంటున్న మీ సంగతి ఏంటో ఒకసారి మీ జీవితాల్లో మీరు ఆలోచన చేసుకోండి. తినాలి, త్రాగాలి, సుఖపడాలి, అనుభవించాలి అనేది ఒకవేళ మీ టార్గెటా? దాన్నే మీరు ప్రేమిస్తున్నారా? ఈరోజు మీరు దేవుని దృష్టిలో మీరు వెర్రివారు. సుఖం ఎక్కడ తీసుకెళ్తుంది అనుకుంటున్నారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? ఈ సుఖం ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది తెలుసా? లూకాసువార్త 16:24-25 వచనాలు చదివితే అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అక్కడ చూడండి, లూకాసువార్త 16:24-25 సుఖం ఎక్కడ తీసుకుని పోతుంది చెప్పనా? 24, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలుకున్న నీళ్ళలో ముంచిన నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టుగా సుఖము అనుభవించితివి. అమ్మా, ఎవడు వీడు? ధనవంతుడు. వీని గురించి ప్రభు ఏం చెప్తున్నాడు?
ఇదిగో నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టుగా సుఖం అనుభవించితివి. ఇప్పుడు ఎక్కడున్నాడు వీడు? అమ్మ ఎక్కడున్నాడు? పాతాళములో యాతన పడుచున్నాడంట. అంటే కొన్నిసార్లు జాగ్రత్త, నీ సుఖం నేను ఎక్కడ తీసుకుపోతుంది చెప్పనా? పాతాళంలోకి తీసుకుని పోతుంది. ప్రమాదం ఉంది. వీడిని గురించి పెద్ద తప్పులేమి చెప్పలేదు ఆయన. ఒకే తప్పు చెప్పాడు, నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్టుగా నువ్వు బ్రతికావు. ఇందాక చెప్పాను కదా, బ్రతుకు ఎందుకో దేవుడు ఇచ్చాడు. జీవితకాలం అంతా ఆలయంలో ప్రభు ఆలయం నివసించడానికి, జీవితకాలం అంతా స్తుతించడానికి, జీవితకాలం అంతా ప్రార్థించడానికి ప్రభు ఇస్తే, ఈడు ఆ బ్యాచే. ఏ బ్యాచ్? వాడికి ఇష్టమైనట్టుగా సుఖం అనుభవించాడు. ఆ సుఖం ఏం చేసిందంటే వాడిని పాతాళంలో తీసుకుని పోయిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త. ఎంతకాలం బతుకుతామండి పాస్ గారు ఈ భూమి మీద? సుఖపడకపోతేని ఎందుకండి ఇంకా ఎన్ని సంవత్సరాలండి కష్టాలు, ఎన్ని సంవత్సరాలండి బాధలు, కాబట్టి సుఖపడి చచ్చిపోవాలండి అని చాలామంది అనుకుంటారు కదా. ఈడు తినడంలో సుఖం, త్రాగటంలో సుఖం, ఏమండి రకరకాలుగా వీడు సుఖాన్ని అనుభవించాలనుకున్నాడు ఈ ధనవంతుడు. దాన్నే ఎక్కువగా ప్రేమించాడు దేవుని కంటే. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని కంటే మనం దేన్ని ఎక్కువ ప్రేమించడానికి వీళ్ళేది. వీడు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి వాడు దేవుని దృష్టిలో వెర్రివాడిగా మిగిలిపోయాడు. జాగ్రత్త, సుఖం మనల్ని పాతాలను తీసుకుని పోయే ప్రమాదం ఉంది. కాబట్టి నీకు ఇష్టమైనట్టుగా సుఖం అనుభవించాలనుకోకు, సుఖాన్ని ఎక్కువగా ప్రేమించుకో, దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకో. ఎన్ని విషయాలు చెప్పాను? ఇప్పుడు 3 చెప్పాను అప్పుడే. జీవితం యొక్క విలువడికి అర్థం కాలేదు కాబట్టి దేవుడు వీడిని వెర్రివాడు అన్నాడు. 2, తన స్వార్థం కోసం మాత్రమే ఆలోచించుకుంటూ బ్రతికేవాడు కాబట్టి దేవుడు వీడిని వెర్రివాడు అన్నాడు. 3, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు కాబట్టి దేవుడు వీడిని వెర్రివాడు అన్నాడు. 4, సర్వము సంపాదించుకున్నాను అనుకున్నాడు కానీ తనకు తెలియకుండానే ప్రాణమును పోగొట్టుకునే స్థితిలోనికి వచ్చేసాడు వీడు. వీడు ఏమనుకున్నాడు? అంత సంపాదించుకున్నాను అని అనుకున్నాడు, కానీ వాడికి అర్థం కాని, వాడికి తెలియని విషయం ఏంటంటే వాడి ప్రాణమును వాడు పోగొట్టుకున్నాడు. ప్రభు ఏం చెప్పాడు? వెరివారా, ఈ రాత్రి నీ ప్రాణమును వారు, నేను అడగట్లేదు, మీరు జాగ్రత్తగా చదవాలి. బైబిల్లో కొన్ని మాటలు మనం ఓవర్ఫ్లోలో చదువుకుంటూ పోతాం కానీ ఏమండి అక్కడ ఏమడుగుతుంది? 20 వచ్చిన ఏమన్నాడు? అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీకు జీవితం యొక్క విలువ అర్థం కాలేదు. జీవితం ఎందుకు ఇచ్చాడో ప్రభు నీకు తెలియలేదు. నీ స్వార్థం కోసం బ్రతుకుతూ వచ్చావు. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించావు. నువ్వు అనుకుంటున్నావు అన్నీ సంపాదించుకున్నానని, కానీ నీకు అర్థం కావట్లేదు, నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టేసుకున్నావు. అంటే విలువ లేని దానికోసం విలువైన దానిని పోగొట్టుకునే స్థితిలోనికి వచ్చేసాడు కాబట్టి దేవుడు వెర్రివాడని చెప్పాడు. విలువ లేని దానికోసం విలువైంది. ఏది విలువైంది? డబ్బులా, ప్రాణమా? భూములా, ప్రాణమా? చెప్పాలమ్మా మీరు. ప్రాణమా, ఇల్లా? ఒకవేళ ఎవడైనా మన ఇంట్లో దొంగ వచ్చి గన్ను ఎత్తి మీద పెడితే మనం ఏం చేస్తాం? సరెండర్ అయిపోతాం, అయిపోవా? ఆడింట్లో బంగారం దోచుకుని పోయినా, డబ్బు దోచుకుని పోయినా, బాబోయ్ డబ్బు ఎక్కడికి పట్టుకెళ్తావురా అన్నాం అనుకో, కాల్చి పారేస్తాడు. అంటే మనకు తెలుసు ఆ డబ్బు కంటే మన ప్రాణమే, ఆ బంగారం కంటే మన ప్రాణమే, భూముల కంటే, ఆస్తి పాస్తుల కంటే, పేరు ప్రఖ్యాతుల కంటే, అన్నిటికంటే ప్రాణమే విలువైంది. కానీ వీడేం చేస్తున్నాడు తెలుసా? ఆ విలువైన ప్రాణాన్ని విలువలేని దానికోసం పోగొట్టేసుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, రే వెర్రివాడా, ఈ రాత్రి వారు నీ ప్రాణం అడుగుచున్నారు. ఏమో, ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడగట్లేదండి. నేను ప్రాణం అడుగుతానని చెప్పాడు ఆయన. కాదు, వారు నీ ప్రాణం అడుగు. తెలుసా మీకు? నీ ప్రాణం చాలామంది అడుగుతూ ఉంటారు ఎప్పుడు కూడా. నీ ప్రాణం పోకుండా కాపాడుతుంది ఎవరు అనుకుంటున్నావు? దేవుడు. ఓ ప్రక్కన సాతాను రెడీగా ఉంటాడు, ఎప్పుడు నిన్ను వేసేద్దామా అని. తెలుసా మీకు? యోబు కుటుంబాన్ని వేసాడు లేదా? యోబు బిడ్డలందరినీ ఒకసారి వేసాడు, తీసుకున్నాడు లేదా? సాతాన్ని ఎప్పుడు కూడా భక్తిగా బ్రతికేవాడిని, యథార్థంగా బ్రతికేవాడిని, నమ్మకంగా బ్రతికేవాడిని, దేవుని బిడ్డల్ని ఎప్పుడు ఏదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆడు ఒక రెడీగా ఉంటాడు ఎప్పుడు కూడా. కానీ మన దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మనల్ని కాపాడుతూ వస్తాడు. ఏమో నీ ప్రాణం ఏదో అడుగుతుందో తెలియదు. ఏమో యాక్సిడెంట్లో ఒకవేళ నీ ప్రాణం పోవచ్చు. ఒకవేళ వెళ్తూ ఏదో పాము ఏమంటే నీ కోసం ఎదురు చూస్తూ కూర్చోవచ్చు, ఎప్పుడొస్తే వేసేద్దామని. వీళ్ళందరూ ఎవరు? అందుకే అన్నాడు, వారు నీ ప్రాణమును అడుగుచున్నారు. వారు ఎవరో తెలియదు, ఏ విధంగా నీకు మరణం వస్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా నువ్వు నీ ప్రాణం పోగొట్టేసుకుంటున్నావు.
అందుకే అన్నాడు దేవుడు వెర్రివాడా. ఎందుకంటే వీడు విలువలేని దానికోసం విలువైన దాన్ని పోగొట్టుకున్నాడు. సంపాదించుకున్నాను అనుకున్నాడు కానీ అన్నీ పోగొట్టుకునే స్థితిలోనికి వచ్చాడు. అందుకే బైబిల్ చెప్పింది, తన ప్రాణం రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకుని, నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుని. ఒకడు మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమీ ఇయ్యగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, మత్తయి 6:25 అన్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చినను చింతపడకుడి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ప్రాణము చాలా విలువైంది, అదవుతుందమ్మా. కానీ వీడికి ఆ ప్రాణం యొక్క విలువ వీడికి అర్థం కాలేదు. అందుకే విలువలేని ధనం కోసం, విలువలేని ఆస్తి కోసం, విలువలేని ఏమండి వాటి కోసం విలువైన తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకునే స్థితిలోనికి వచ్చాడు. అందుకే దేవుడు వీడిని రే వెర్రివాడా అని అన్నాడు. అంటూ ఒక పాఠం చెప్పాడు ఆయన. వాడి గురించి కంక్లూజన్స్లో ఒక పాఠం చెప్పాడు. ఆ పాఠం ఏంటంటే, లోకా 12 దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకునేవాడు అలాగునే ఉండునని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట అందరికీ చెప్తున్నాడు ఆయన. అక్కడ వాడిని ఎగ్జాంపుల్గా పెట్టి ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, ఇదిగో మీరు కూడా జాగ్రత్తగా వినండి, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే ఉండునని చెప్పాను. ఇప్పుడు జాగ్రత్తగా ఉంది. ఇంకో చాలా విషయాలు ఉన్నాయి కానీ నాకు చెప్పడానికి టైం లేదు. మీరు టైం అయిపోతుంది, నాకు ఇచ్చిన టైం అయిపోయింది. కానీ ఈ విషయాలు ఖచ్చితంగా చెప్పాలి మీకు. ఎందుకంటే అసలు మెసేజే. అసలు దేవుని యొక్క ధనవంతులు కావడం ఏంటండి? ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? ఈ టాపిక్ ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? దేవుని ఎడల ధనవంతులు కావడం అంటే ఏంటి? అంటే ధనవంతులు 2 రకాలుగా ఉంటారు బైబిల్లో. ఒకటి యెహోలోకమందు ధనవంతులు. ఎక్కడ? ఈ భూమి మీద. మనం వీరి కోసం ఎక్కువ ఆలోచన చేస్తాం. మన భారతదేశ ధనవంతుడు ఎవడు చెప్పాలి? ముఖేష్ అంబానీ కదా, అందరికీ తెలిసి ఈ పేరు. ఎందుకంటే ఎవడా ధనవంతుడు మన దేశంలో అని అందరూ కూడా ఆలోచన చేస్తారు. 2, మన ఊరిలో ఎవడా ధనవంతుడు, మరి మీ ఊరిలో ఎవడ ధనవంతుడు? నాకు ఎవడో ఉంటాడు ధనవంతుడు, మీకు తెలిసే ఉంటుంది. బాగా డబ్బున్నోడు, భూమి ఉన్నోడు ఎవడో ఉండే ఉంటాడు. ఈ భూమి మీద ఉన్న ధనవంతుల కోసం, ఈ భూమి మీద ధనవంతుల కోసం మనకు అర్థమవుతుంది, మనం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తాం. కానీ ఇంకో విషయం చెప్పనా మీకు, దేవుని ఎడల కూడా మనం ధనవంతులు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే చెప్పాడు, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే ధనం సమకూర్చుకునేవాడు వాడును కూడా ఇలాగే ఉంటాడు. ఇప్పుడు దేవుని ఎడల ధనవంతులు కావాలంటే ఏం చేయాలి? ఒక సంఘానికి వచ్చి ప్రభు చెప్పాడు. ప్రకటన గ్రంథంలో 22:9 చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం తీయండి. ఒక సంఘానికి వచ్చి యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే 2:9, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే అన్నాడు. అమ్మా, ఈ మాట కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే అని అంటున్నాడు ఆయన. అసలు దరిద్రులు అసలు ధనవంతులుగా ఎలాగ ఎంచబడతారండి? దరిద్రులు అంటే అర్థం ఏంటి చెప్పాలి? మన దృష్టిలో దరిద్రులు అంటే తిండి లేనోళ్ళు, బట్టలు లేనోళ్ళు, ఇల్లు లేనోళ్ళు, అవునే కదా? వీళ్ళు దరిద్రులు. ఏమి లేనోడు, ఉదయం అయితే ఎవరి దగ్గర అడుక్కొని తినేవాడు, ఎవడి వైపు చేయిలు చాపేవాడు, ఎవడి వైపు ఏం పెడతాడని చూసేవాడు దరిద్రుడే. ఏంటో దరిద్రుడా ఇప్పుడు కూడా? ఏమండి, ఎవడో ఏదో పెట్టాలో తినాలని చూస్తూ ఉంటావు అంటే వాడికి ఏమీ లేనోడు. కానీ బైబిల్లో ప్రభు అంటున్నాడు, ఒక సంఘాన్ని గురించి చెప్తున్నాడు, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివి అన్నాడు. ఏంటి ఆ మాటకు అర్థం ఏంటి అంటే, జాగ్రత్తగా వినాలి. ఈ సంఘము ఈ లోకములో ఉన్న మనుషులు ఎందుకు ధనవంతులు కాకపోయినా ఇది దేవుని ఎడల ధనవంతుడైన సంఘము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అర్థం. అక్కడ చెప్పాను కదా, ధనవంతులు 2 రకాలు. ఒకటి ఈ లోకంలో ధనవంతులు, 2 దేవుని ఎడల. ఆ ధనవంతుడు ఏ రకానికి సంబంధించినోడు? ఫస్ట్ రకానికి సంబంధించినోడు. ఈ లోకంలో మాత్రమే వాడు ధనవంతుడు, దేవుని ఎడల వాడు ధనవంతుడు కాదు. జాగ్రత్తగా. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఎడల మనం ధనవంతులు కావటానికి మనకు కావలసింది ఈ లోక సంబంధమైన ధనం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక సంబంధమైన భూములు కాదు,
ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులు కాదు, ఈ లోక సంబంధమైన బంగారాలు వెండులు కాదు. అవి మనల్ని దేవుని యొక్క ధనవంతులుగా మనల్ని చేయలేవు. కాబట్టి మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే మనకు పెద్దగా భూములు లేవు, మనకు పెద్దగా బంగారాలు లేవు, మనకు పెద్దగా డబ్బులు లేవు, మనకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. కాబట్టి కానీ మనం దేవుని ధనవంతులు కావడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నేను తొందరగా కొన్ని మాటలు చెప్పేస్తాను. దేవుని ఎడల ధనవంతులు మనం కావాలంటే అసలు ఎవరు దేవుని ఎడల ధనవంతులు? జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. ఆల్రెడీ లోకమందు ధనవంతుడు ఏమైపోయాడు? దేవుని దృష్టిలో వెర్రివాడైపోయాడు. కాబట్టి ఈరోజు మనం ఈ లోకమందు ధనవంతులు కాకపోయినా దేవుని ఎడల మనం ధనవంతులు కావాలంటే మనలో ఉండాల్సిన అద్భుతమైన విషయాన్ని గురించి లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకసారి ఆ మాటలు మనం చదువుదాం, తీయండి. జస్ట్ మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను, టైం లేదు కాబట్టి. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ ఇంకో గంట సమయం పడుతుంది. కాబట్టి నేను జస్ట్ మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. మొట్టమొదటిగా మార్కు సువార్త 12వ అధ్యాయము 41, 42, 43, 44 వచనాలు చదివితే చూడండి. అక్కడ ఒక వ్యక్తిని గూర్చి యేసు ప్రభువు వారు ధనవంతుడు అని చెప్పాడు, ఒక ఆమెను గూర్చి. 41వ వచనం 12. ఆయన కానుక పెట్టి కూర్చుండి జనసమూహంలో కానుక పెట్టిలో డబ్బులు వేడి చూచుండగా ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధురాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టిలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధురాలు ఎక్కువగా వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తనకు కలిగిన ధన సమృద్ధి నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు తన జీవనమంతయు వేసినని చెప్పిన. దేవుని స్తోత్రం హల్లెలూయా. యేసు ప్రభువు ఇక్కడ ఒక ఆమె చాలా ధనవంతులని చెప్పాడు. అంటే ధనవంతులందరికంటే ఆమె ఎక్కువ ఇచ్చిందంటే అర్థం ఏంటి? ఆమె ఎవరంట? బీద విధురాలు. యేసు ప్రభువు ఒకసారి ఆయన కానుకలు వేస్తూ ఉంటే నిల్చుని చూస్తూ ఉంటే ఈ బీద విధురాలు వచ్చి ఎన్నేసిందంట? 2 కాసులు వేసిందంట. అమ్మా వినాలి జాగ్రత్తగా. ధనవంతులు చాలామంది అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి పెద్ద పెద్ద నోట్లు వేసే ఉంటారు కదా. ఈమె దగ్గర ఉందేంటి? 2 కాసులు. ఆ 2 కాసులు వేస్తే యేసు ప్రభువు అన్నాడు, ఇదిగో మీ అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చింది అన్నాడు. నిజంగా చెప్పాలంటే మీ అందరికంటే ఈమె ధనవంతురాలు, ఈమె దేవునికి ఎక్కువ ఇచ్చింది. ఆ దృష్టిలో ఎవరు ధనవంతులు అంటే ఈమె. ఎందుకో తెలుసా? ఆమె తన జీవనమంతా ఇచ్చేసిందంట. ఏమి ఇచ్చేసిందంట? ఆమె దగ్గర ఉన్నదంతా ప్రభుకి ఇచ్చేసిందంటే అర్థం ఏంటంటే ఆయన దృష్టిలో ఆమె ఎందుకు ధనవంతురాలుగా ఎంచబడిందంటే జీవనమంతా ఇవ్వడం అంటే అందులో ఆయనకు సమర్పణ కనిపించింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే సమర్పణ కలిగిన వారు దేవుని దృష్టిలో ధనవంతులు అవుతారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. సమర్పణ జీవితాన్ని కలిగిన వారు దేవుని ఎడల వారు ధనవంతులుగా గుర్తించబడతారు. ఈమెకు ధనం ఉందా అంటే లేదు. ఈమె దగ్గర ఉందేంటి? కేవలం 2 కాసులు. కానీ ఆమెకు సమర్పణ ఉంది, ఆమెకు దేవునికి ఇవ్వటానికి. అందుకే అనుకుంది ఏముంది? నా దగ్గర ఉన్నవన్నీ కూడా ఆయనకి ఇచ్చేస్తాను అని తన 2 కాసులు, తన జీవనం అంతా అంటే అర్థం ఏంటి? తన బ్రతుకంతా అదే తీసుకుని వచ్చి ప్రభువుకి దేవుని మందిలో ఇచ్చేసింది. దేవుని దృష్టిలో ఆమె ధనవంతులుగా గుర్తించబడింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. మిగిలిన వారు లోకము ధనవంతులు, కానీ ఈమె దేవుని ఎడల ధనవంతురాలు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని ఎడల ధనవంతురాలు కావాలంటే నీకేముండాలి? సమర్పణ. దేవునికి ఇవ్వటానికి సమర్పణ. ఎన్ని చెప్పమంటారు దీని మీద? ఎంతసేపు చెప్పమంటారు? పాటలు మనం పాడతాం కదండి. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ ఉందా? నీ దేహాన్ని, నీ ధనాన్ని, నీ సమయాన్ని, అంటే నీ దేహం అంటే అర్థం నీ బలం దేవుని కోసం ఇవ్వాలి, నీ సమయం దేవుని కోసం ఇవ్వాలి, నీ ధనం దేవుని కోసం ఇవ్వాలి. ఈ ఇవ్వాలంటే ఎప్పుడు ఇవ్వగలమో తెలుసా? మనం సమర్పణ జీవితం ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈరోజు చాలా మందికి సమర్పణ ఉండదు. నువ్వు దేవుని ఎడల దేవుని దృష్టిలో ధనవంతురాలు కావాలంటే సింపుల్. ఈ భూమి మీద ఏం సంపాదించకపోయినా సమర్పణ కలిగి బ్రతుకు దేవునికి ఇవ్వటానికి. దేవుడు నీకు బలం ఇచ్చాడా? దేవుని పని చెయ్యి. దేవుడు నీకు సమయం ఇచ్చాడా? దేవునితో గడుపు. దేవుడు నీకు ధనం ఇచ్చాడా? దేవుని కోసం ఇవ్వు. దేవుని పరిచర్యకు, దేవుని సేవకు, స్వార్థకు, సభలకు ఏమైనా మోసుకెళ్తామమ్మా మనం? ఆమె దగ్గర ఉందంతా 2 కాసులు, జీవనం అంతా అదే. ఏమండి? కానీ ఏం చేసిందంటే దేవునికి ఇవ్వాలి అనే సమర్పణతో ఆమె తన జీవనం అంతా ప్రభువుకి ఇచ్చేసింది. ఈరోజు మనం అంతా ఇవ్వకపోయినా ఏమండి
మనకున్న దాంట్లో కొంతైనా ప్రభుకి ఏం చేయాలి? ఆది అపోస్తుల సంఘం ఏం చేసింది తెలుసా? వారు భూములు సైతము కూడా అమ్మేసి తీసుకుని వచ్చి దేవుని పరిచర్యకు పేతురు పాదం దగ్గర పెట్టారు. మనం ఇవ్వగలం అలాగా? భూములు అమ్మేసి, ఇల్లు అమ్మేసి ఇవ్వగలమా? ఇవ్వలేం. కానీ దేవుడు మనకిచ్చిన సంపాదనలో ఏమంటే దేవునికి ఇవ్వాల్సిన భాగం, దేవునికి ఇవ్వాల్సిన వంతులు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దేవునికి నమ్మకంగా చెల్లించాలి. సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి. అంతేకాదు, ఇవ్వటంలోనే మాత్రం కాదు, నీ సమయం ఇవ్వాలి, నీ బలం ఇవ్వాలి. ప్రతి దాంట్లో కూడా సమర్పణ జీవితాన్ని కలిగి ఉంటే నువ్వు దేవుని దృష్టిలో ధనవంతుడివే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం చెప్తున్నాను, ముగించేస్తాను, ఎక్కువసేపు లేదు, ఇంకో 10 నిమిషాలు. మత్తయి సువార్త 19:21 మనం చదువుదాం. ఇంకా ఎవరు దేవుని ఇలా ధనవంతులు అని అంటే బైబిల్ ఇంకో విషయం చెప్పాడు యేసుప్రభువు. మత్తయి సువార్త 19:21, అందుకు యేసు నీవు పరిపూర్ణమొకటి కోరినట్లా పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ధనవంతుడు వచ్చి ప్రభుని అడుగుతుంటా, ప్రభు నిత్యజీవం కావాలి ప్రభు అంటే, ప్రభు అప్పుడు అడిగాడు, నీ తల్లిదండ్రులు సన్మానిస్తున్నావా? 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా? పాటిస్తున్నాను చిన్నప్పటి నుంచి అన్నాడు. అయితే ఒకటి కొదువుగా ఉంది, వారిని ప్రేమించి మాట చెప్పాడు, బైబిల్లో ఉంది. ఆ యవనస్తుని ప్రేమించి మాట చెప్పాడు. ఒకటి కొదువుగా ఉంది ఏంటంటే, నువ్వు పరిపూర్ణ అవుటుకోని ఎల్లా పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టిలో ఎవరు ధనవంతులు తెలుసా? బీదలకు ఇచ్చేవారు. ఎవరు ధనవంతులంట? బీదలకు ఇచ్చేవారు. ఎవరైనా మనకు సహాయం కోరితే ఎప్పుడైనా మనం సహాయం చేయడానికి వాళ్ళకి ఇష్టపడుతున్నావా? అడుక్కున్నాడు వస్తే, ఏయ్ అలా కిందకి వెళ్ళరారా, తెల్లవారుజామున వచ్చేసాడు, ఉదయాన్నే పనిపాటేమి, ఎన్ని మాటలు అంటాం వాడిని. వాడికి అన్నం పెడతావని నీ ఇంటికి వచ్చి అడిగితే, ఏమండి అన్నం ఉంటే పెట్టు, లేకపోతే మానే, కానీ అలా పైకి వెళ్ళరా, అలా కిందకి వెళ్ళరా, ఏమండి ఆ నిధులో పంపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆకలితో వచ్చినప్పుడు కనీసం మనం వాడి కడుపు నింపడానికి కూడా ప్రయత్నించాం. ఎవరైనా అడుక్కుంటే కనీసం ఒక 10 రూపాయలు వాడికి మనం సహాయం చేయం. ఒక రూపాయి ఇస్తాం, ఇప్పుడు రూపాయికి ఏమైనా విలువ ఉందమ్మా? 2 రూపాయలు ఇస్తాం, 2 రూపాయలకి ఏమైనా విలువ ఉందా? ఈరోజు దేవునికి కూడా అలాగే ఇస్తున్నారు. అడుక్కున్నోడికి ఇచ్చినట్టే 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, ఏమంటే బాగా ఎక్కువైతే ఇంకా ఎక్కువైతే 50 రూపాయలు. అంటే దేవుడు ఒక ముష్టోడిలాగా, అడుక్కున్నోడిలాగా మన ఫీలింగ్ అనమాట కదా. మనకైతే దేవుడు మాత్రం వేల రూపాయలు ఇవ్వాలి. నెలకు 50,000, నెలకు 1,00,000 రూపాయలు, ఏమండి అన్నీ మనకు దేవుడు ఎక్కువ కావాలి. కానీ మనం ఇచ్చేది మాత్రం దేవునికి ఎలాగ ముష్టోడికి ఇచ్చినట్టుగా వేస్తాం. ఏమో మరి మీ సంఘంలో సంగతి మాకు తెలియదు. కొన్నిసార్లు సిరిగిపోయిన కాయలు కూడా వేసేస్తుంటాం మన అందులో. పాస్ గారు చూస్తారేంటి, ఏం తెలుస్తుందిలే పాస్ గారికి, ఆ తర్వాత లెక్కెట్టుకుంటాడు, ఎవడేసాడు సంతలో చింతపండు కదా. మా కాంక్లిపేట్లోకి వస్తున్నాయి. మీరు ఎగిపోతే ఎవరెత్తారో, విశ్వాసాలు ఎగిపోతే మీరు ఆంధ్రలో నేను చెప్పట్లేదు, అంటే అలాగే మనం ఉండకూడదని చెప్తున్నాను. ఒక ముష్టోడు వస్తే వాడికి కనీసం ఏమంటే ఒక 10 రూపాయలు, మనం ఈరోజు టీ కూడా 10 రూపాయలకి రావట్లేదండి. వస్తుందా టీ? ఎంత ఇప్పుడు టీ టైం టీ ఎంత అండి? తక్కువ అంటే 20 రూపాయలు, ఒక దగ్గర 25 రూపాయలు, అవునా కదా. ఒక ఇడ్లీ ఎంత? ఏమండి 2 ఇడ్లీ 20 రూపాయలు, 25 రూపాయలు ఒక దగ్గర అయితే. కనీసం వాడు టిఫిన్ చేయాలన్నా వాడికి, ఓ పూట టిఫిన్ చేద్దామన్నా వాడికి మనం ఒక 20 రూపాయలు ఇవ్వకపోతే టిఫిన్ చేయలేడాడు. కానీ మనం ఏం చేస్తామంటే, చిల్లర లేదు వెళ్ళు, 10 ఉంటుంది మన దగ్గర, 20 ఉంటుంది, కానీ ఏం చేస్తాం, చిల్లర లేదు వెళ్ళు అని తగిలేస్తుంటాం మనం కదా. నువ్వు దేవుని యొక్క ధనవంతుడు కావాలంటే నీ ధనాన్ని పేదలకు పంచిపెట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవడైనా ఆడికి ఆకలేస్తుందంటే అడిగితే వాడికి అన్నం పెట్టడానికి నువ్వు ధనాన్ని ఖర్చు పెట్టు. బోల్ డబ్బులు అలాగే చేసేస్తాం మనం. కానీ ఎవడైనా అడుక్కున్నాడు వస్తే వాడికి 10 రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడు. దేవుని దృష్టిలో ఎవడు ధనవంతుడు? బీదలకు ఇచ్చేవాడు ధనవంతుడు. అదే మాట ఇంకో దగ్గర కూడా చెప్పాడు, లూకాసువార్త 12:30, మీకు కలిగిన వాటిని నమ్మి ధర్మము చేయడి, పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి. పరలోకమందు ఏం చెప్పంటున్నాడు? అక్షయమైన ధర్మను సంపాదించుకోండి. ఎలాగా? మీకు కలిగిన వాటిని నమ్మి ధర్మము చేయుడి. ఆడు పరలోకంలో ఏం సంపాదించుకుంటాడు వాడు? ఇక్కడ నువ్వు పేదలకు ఇస్తే పరలోకంలో ఏం సంపాదించుకుంటావు? ధనం సంపాదించుకుంటావు. దేవుడి దృష్టి ధనవంతుడు అవుతావు. ఇక్కడ ప్రభు యొక్క సేవకు ఆ పేద విధురాల్లాగా సమర్పణ కలిగి నువ్వు ఇస్తే ఏం చేస్తావు? పరలోకంలో నువ్వు ధనం సంపాదించుకుంటున్నావు. కారణం ఏంటి? దేవుని దృష్టిలో నువ్వు ధనవంతుడు అవుతున్నావు అక్కడ కదా. ఇంకా ఎవరు ధనవంతులు?
మొదటి తిమోతి పత్రిక 6 అధ్యాయం 19 సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారు ఉండవాలని వారికి ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టిలో ధనవంతులు ఎవరంటే సత్క్రియలు అను ధనము గలవారు. ఏ క్రియలు? సత్క్రియ అంటే అర్థం ఏంటి? మంచి పని. ఎవరైతే మంచి పని చేస్తారో దేవుడు దానిని కూడా ఆయన ధనముగా ఇచ్చాడు ఆయన దృష్టిలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమర్పణ కలిగిన వాళ్ళు ఆయన దృష్టిలో ధనవంతులు. ధర్మ కార్యాలు చేసేవారు ఆయన దృష్టిలో ధనవంతులు. సత్క్రియలు కలిగి బ్రతికేవారు. సత్క్రియలు అను ధనం అంటే మంచి పనులు. ఏం పనులు చేయాలి మనం? మంచి పనులు చేసేవాళ్ళంగా, సత్క్రియలు చేసేవాళ్ళంగా ఉంటే మనం దేవుని దృష్టి ఎలా ఎంచబడతాం? మనం ధనవంతులుగా ఎంచబడతాం. ఈ లోకమందు ధనవంతులు కాక, మనుషులలో ధనవంతులు కాక, దేవుని ఎడల మనం ధనవంతులు అవుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏది గొప్ప చెప్పండి? ఈ లోకములో ధనవంతులు అనిపించుకోవడం గొప్ప, దేవుని దృష్టిలో ధనవంతులు అనిపించుకోవడం గొప్ప. ఏది గొప్ప? దేవుని దృష్టిలో ధనవంతులు అనిపించుకోవడం గొప్ప. దానికోసం సమర్పణ కలిగి బ్రతకమంటున్నాడు, ధర్మకార్యాలు చేయమంటున్నాడు, పేదలకు సహాయం చేయమంటున్నాడు, సత్క్రియలు చేయమంటున్నాడు. ఏమంటున్నాడు? సత్క్రియలు, మంచి పనులు చేయమంటున్నాడు. ఇంకా వెళ్ళిపోతున్నాను, ముందుకు టైం అయిపోతుంది కదా. యాకోబు 2:5 మనం చూస్తాం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉంటకు దేవుడు ఏర్పరచుకోలేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? విశ్వాసమందు భాగ్యవంతులు అన్నాడు. ఏమన్నాడు? అమ్మా, భాగ్యవంతులు అంటే ఎవరు? ధనవంతులు కదా. అంటే దేవుని దృష్టిలో ఏంటి ధనం? విశ్వాసం. విశ్వాసమందు భాగ్యవంతులు. విశ్వాసం కలిగిన వారు ఆయన దృష్టిలో ఎవరండి? ధనవంతులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ మనకి ఈజీయే కదా. సమర్పణ కలిగి బ్రతకడం, ఎవరైనా మనకు సహాయం కోరిడితే వారికి దాతృత్వం కలిగి ధర్మకార్యాలు చేయటం, ఏమండి మంచి పనులు చేయటం, సత్క్రియలు చేయటం, తర్వాత విశ్వాసాన్ని కలిగి బ్రతకడం ఈజీయే కదా. ఆయన పెద్ద కష్టమైన పనులే మనకు చెప్పలేదు కదా. చాలా సింపుల్. విశ్వాసం కలిగి బ్రతికితే, విశ్వాసం అందు మీరు భాగ్యవంతులు. విశ్వాసం కలిగి బ్రతికిన వాళ్ళు ధనవంతులు దేవుని దృష్టిలో. ఈరోజు మనం విశ్వాసులని పేరు పెట్టుకుంటాం, కానీ చాలాసార్లు మన జీవితాల్లో విశ్వాసం ఉండదు. విశ్వాసం కోసం చెప్పాలంటే బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పుస్తకంలో కూడా విశ్వాసాన్ని గురించి రాసుకుంటూ వచ్చాడు భక్తుడు. పరిశుద్ధాత్మ దేవుడు. అద్భుతమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి, చెప్పుకునే సమయం మనకు లేదు. కానీ విశ్వాసాన్ని కలిగి మనం బ్రతకాలి. విశ్వాసం అనే భాగ్యం మన జీవితంలో మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా మనం గమనించాలి. 2 కొరింథీ 8:9 అంటాడు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతుడు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన ధనవంతులుగా చేయటానికి ఆయన అయిపోయాడు. దారిద్ర్యం కలిగిన వాడికి ఈ భూమి మీదకి దరిద్రుడిగా ఎంచబడ్డాడు ఆయన కదా. చాలా దుర్భరమైన జీవితాన్ని యేసు ప్రభువారు, చాలా అంటే ఈ లోకపరంగా మనం చూస్తే చాలా తక్కువ హోదా కలిగిన స్థితి కలిగిన జీవితాన్ని యేసు ప్రభువారు మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా లోకంలో దిగొచ్చాడు. నువ్వు ధనవంతుడు కావాలంటే దేవుని ఎడల ఈ 4 గుర్తుపెట్టుకో. సమర్పణ జీవితాన్ని గుర్తుపెట్టుకో. తర్వాత ఏం చెప్పాను? సమర్పణ జీవితం మర్చిపోయారు మీరు. 2ది ఏం చెప్పాను? బీదలకు ధర్మకార్యాలు చేయటం. 3ది ఏం చెప్పాను? సత్క్రియలు అనే ధనం. 4ది ఏం చెప్పాను? విశ్వాసం. ఈ 4 మనల్ని దేవుని ఎడల మనల్ని ఏం చేస్తాయి? ధనవంతులు చేస్తాయి. ఒకవేళ మనం ఈ 4 లేకుండా మనం దేవుని ఎడల ధనవంతులు కాకపోతే ఈ భూమి మీద ఎంత ధనవంతులు మనం ఏమవుతాం? వాడిలాగా వెర్రివాళ్ళం అయిపోతాం. కాబట్టి వెర్రివాళ్ళైతే ఏం చేస్తారు? దేవుడు మీ ప్రాణమును వారు అడుగుచూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుని దృష్టిలో మీరు వెర్రివారుగా ఉండకండి. లోకమందు కాకుండా, మనుషుల యందు కాకుండా దేవుని యందు ధనవంతులు కావాలి. అందుకే మన దేవుడు ధనవంతులు చేయటానికి దరిద్రుడు ఈ భూమి మీదకి ఆయన దిగొచ్చాడు. కాబట్టి మనం పరలోకమందు ధనం సంపాదించుకుందాం. దేవుని ధనవంతులుగా మనం మార్చబడుతూ సమర్పణ జీవితాన్ని కలిగి పేదలకు ధర్మకార్యాలు చేస్తూ మనం విశ్వాసం కలిగి బ్రతుకుతూ సత్క్రియలు చేస్తూ మనం దేవుని ధనవంతులు అవుదాం. దేవుని దృష్టిలో మనం గొప్ప దీవెనకరమైన స్థితిగతులు కలిగిన వారికి ఈ లోకంలో జీవిద్దాం. దేవుడు మనందరిని దీవించి
ఆశీర్వదించును గాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మనం కళ్ళు మూసుకుందాం, పరిశీలన చేసుకుంటూ ఒక మాట మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఒకసారి నీ జీవితం ఏంటి, నీ బ్రతుకేంటి, ఒకసారి నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకో. ఒక ధనవంతుని కోసం మనం ధ్యానం చేశాం. ఆ ధనవంతుని దేవుడు వెర్రివాడా అని అన్నాడు. ఎందుకన్నాడు చెప్పాను. ఎందుకంటే జీవితం యొక్క విలువ అర్థం చేసుకోలేకపోయాడు. తన స్వార్థం కోసమే తను బ్రతుకుతూ వచ్చాడు. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించాడు. విలువ లేని దానికోసం విలువైన తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకునే స్థితిలోనికి దిగజారిపోయాడు. అందుకే వాడు దేవుని దృష్టిలో విలువాడిగా మిగిలిపోయాడు. బైబిల్ చెప్పింది, దేవుని ఎడల కాక మన కొరకే ధనం సమకూర్చుకున్న వాడు కూడా అలాగే అవుతాడు. కాబట్టి మనం దేవుని ఎడల మనం ధనవంతులం కావాలంటే 4 విషయాలు చెప్పాను. సమర్పణ జీవితం కావాలి, పేదలకు దానం చేసే స్థితిగతులు ఉండాలి, సత్క్రియలు కలిగిన వాళ్ళంగా కావాలి, విశ్వాసం కలిగిన వాళ్ళంగా కావాలి, ధనాన్ని పరలోకంలో మనం కూర్చుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మేము ప్రార్థన చేసుకుందాం, పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, కృపగలిగిన వాడ, దయగలిగిన వాడ, నీకు వందనాలు. సకల ఆశీర్వాదము కారణభూతుడా, నీ స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. నేను సేవకులు నిలబెట్టుకుని ప్రభువా, నాతో మాతో మా అందరితో నీవే మాట్లాడినావు తండ్రి, నీకు వందనాలు. ఇహలోకపు ధనాన్ని ఆయన సంపాదించుకోవడం, ఆ ధనం మీద మనసు పెట్టడం, ధనం కోసమే పరిగెట్టినటువంటి వాడని ఎరివాడని అనేకమైనటువంటి అంశాలతో ప్రభుని దాసులతో మా అందరితో మాట్లాడినావు. చిరకాలము ప్రభు నాయన, బ్రతుకాలమంతయు నీ సన్నిధిలో గడపటానికి, ప్రతి కాలమంతయు ప్రభు నాయన నీ సన్నిధిలో ప్రార్థించుకునే బ్రతుకులు మాకు అందరూ దయచేయండి. విశ్వాసం కలిగి ఉండడమే భాగ్యం కలిగి ఉండడం. నాలో మాలో మా అందరిలో ప్రభు నీ యందు గొప్ప విశ్వాసం దయచేయండి. దేవా, ఇహలోకపు సంపదన, ఇహలోకపు ధనమంతా కూడా చిమ్మిటి పెడుతుంది, చెదపెడుతుంది, పాడవుతుంది అన్నావు. పరలోకములో ధనాన్ని సమకూర్చుకోవాలని చెప్పావు. పరలోకపు ధనం సంపద కూర్చుకోవడమే. ఈ లోకంలో అన్నీ ఉన్నప్పుడు కూడా ఏమీ లేనట్లుగా ప్రభు భక్తిని కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభా నీ మందిరాల్లో క్రమబద్ధమైనటువంటి ఆరాధనలో పాల్పంబులు పొందుతూ ప్రభా జీవించడమే తండ్రి, నీకు వందనాలు. పవిత్రమైన బ్రతకడానికి సహాయపడండి. సుఖభోగంతో కూడుకున్నటువంటి జీవితాలు కాదు దేవ, మమ్మల్ని అందరినీ సరిచేసి దేవా నాయన నిష్కలాంకమైనటువంటి జీవితం జీవించడానికి, పరిశుద్ధమైనటువంటి బ్రతుకును బ్రతకడానికి, నీ వాక్యానుసారమైనటువంటి జీవితము జీవించడానికి నీ కృపను గుర్తించేయండి. ప్రతి వారి హృదయాలు నీ మాట భద్రపరచబడాలి, పురుకొల్పబడాలి, లేపబడాలి, రగిలింపబడాలి, మన్నింపబడాలి. దేవా నీకు వందనాలు. నీవే సహకరించండి. విన్న వాక్యము ఎవరిలో ప్రభు నాయన, ప్రభు దేవా నీకు వందనాలు ఫలిస్తుందో వారు ధన్యులు. దేవా నీకు వందనాలు. ప్రతి హృదయాలు నీ మాట నాటబడిందని నమ్ముతున్నాము ప్రభువా. ప్రతి హృదయాలు నీ మాట భద్రపరచబడిందని నమ్ముతున్నాము. నీ కృపకై వందనాలు తండ్రి, నీకు వందనాలు. దాసులు నిలబెట్టుకొని చాలా విలువైన సందేశాలు అందించావు. నీ స్తోత్రాలు. దాసుల పరిచర్యలను, దాసుల యొక్క కుటుంబాలను నీవే బహుగా దీవించి ఆశ్రయించి, ఇంకా పలు ప్రాంతాల్లో, పలు దేశాల్లో, రాష్ట్రాల్లో బహుబలంగా వాడుకొని నీవే మహిమనందని ప్రభువా నీకు వందనాలు. కొడుచు బిడ్డలందరూ పెట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ రాత్రికాల దీవులను దయచేయండి. ఇంక చాలామంది రావాలి, పురుషులు, చాలామంది స్త్రీలు రావాలి ప్రభా. రేపటి దినాన్ని కూడా జరగబోతున్న ప్రార్థనలో, రేపు ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి ప్రార్థనలో, రేపు రాత్రి ఎల్లుండి ఉదయం, ఎల్లుండి రాత్రి జరుగుతున్న ప్రార్థనలో ప్రభు అందరూ పాలుపంపులు పొందడానికి సహాయపడండి. రేపు ఎల్లుండు ప్రభా నీ దేవుని సేవకులు మాట్లాడుతున్నటువంటి లేఖనాల్లో నీ అభిషేకం నుంచి ఇంకానూ మమ్మల్ని పురుకొలిపి బలపరిచి నీవే నడిపించి మహిమనందమని దీవించమని, వాతావరణం అంతటినీ స్వాధీనపరచుకోమని, ఎవరు బలహీనం ఉన్నారో, ఎవరు అనారోగ్యులు ఉన్నారో ప్రతి వారిని కూడా స్వస్థతపరిచి నడిపించి మహిమ పొందమని, ప్రతి వారు అక్కర కొరలు దీవెన దయచేయమని, ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించమని, ఇప్పుడు వచ్చినటువంటి సేవకురాలను బట్టి, కుటుంబ పరిచర్యలన్నిటి బట్టి ప్రార్థిస్తూ, కూడొచ్చిన సంఘ బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తూ నీవే మహిమాగంత ప్రభావాలు పొందుకొనమని, రేపు ప్రభా ఎల్లుండు మహిమకరంగాను మా అందరూ దీవెనకరంగాను జరిగించుకొని మహిమ పొందమని యేసునామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును మన రక్షకుని యేసుక్రీస్తు వారికి దివ్యమైన కృప,
పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము, సన్నిధి, సంతోషము, సమాధానం, ఆశీర్వాదం కూడొచ్చిన మనకును రాలినటువంటి వరకు గ్రామం అంతటికి, మన ముఖ్యంగా దిన దేవుని లేఖనాలు అందించినటువంటి దిన సేవకులకు, వారి పరిచర్యల కుటుంబాలకును నీ కృప తోడుగుని నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభుయేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చక్కని వాక్య సందేశం పాస్టర్ చాలా ప్రజలకు థ్యాంక్ యూ. చాలా విలువైనటువంటి విషయాలు మనం ఈ మొదటి రోజు విన్నాం. ఇంక చాలామంది పురుషులు, కొంతమంది స్త్రీలు రావాల్సి ఉంది కనుక మీరు చెప్పాలి. మనమే కాదు కానీ మనతో ఉన్నటువంటి సోదరులకు